తెలివిగల అల్లుడు. రాసినవారు ఎండి సౌజన్య గారు. వీరభద్రరాయుడనే ఒక చిన్న జమీందారుకు లేక లేక ఒక కుమార్తె కలిగింది. జమీందారుకు ఆమె సుప్రియ అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. ఆమెకు చదువు సంధ్యలైతే బాగానే అబ్బాయి కాని ప్రతి చిన్న విషయంలోనూ నా మాటే గెలవాలని ఉండి పట్టుపడుతూ ఉండేది. జమీందారుకు తన కూతురు మంచి తెలివిమంతురాలని తెలుసు. అది ఆయనకు సంతోషకారణంగా ఉండేది. అయితే ఆమె మొండితనం మాత్రం ఆయనకు తరచూ చెప్పలేనంత చిరాకు కలిగిస్తూ ఉండేది. సుప్రియకు పెళ్ళేడు రాగానే జమీందారు తగిన అల్లుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆయన హోదాకు తగిన కుటుంబాల్లో కొందరు యువకులున్నారు. కాని వాళ్ళల్లో ఎక్కువ మంది దుర్వ్యసనాలకు అలవాటు పడ్డవాళ్లు. అలా కాని ఒకరిద్దరు యువకుల్ని తండ్రి పెళ్లిచూపులకు తీసుకువస్తే వీళ్ళు మన డబ్బుకు ఆశపడి వచ్చిన వాళ్ళు అంటూ సుప్రియ నిరాకరించింది. చివరకు జమీందారు విసిగిపోయి కూతుర్ని నీకెలాంటి భర్త కావాలో నాకు అర్థం కావటం లేదు అంటూ విసుక్కున్నాడు. నేను నిజాయితీతో పాటు మంచి తెలివితేటలున్నవాణ్ణే పెళ్లాడతాను అన్నది సుప్రియ. తండ్రిగా నేను కోరుకునేది అదే. అయితే పెళ్లాడతానంటూ వచ్చిన వాడిలో ఆ లక్షణాలు ఉన్నది లేనిది ముందుగా తెలుసుకోవటం ఎలా అని అడిగాడు జమీందారు. నాన్నా, దానికొక పరీక్ష ఉన్నది. ఆ వచ్చిన వరుడు నేను నిగూఢంగా మాట్లాడే మాటల అర్థం గ్రహించగలగాలి అన్నది సుప్రియ. పరిస్థితి ఇలా ఉండగా సుబుద్ధి అనే ఒక చితికిపోయిన జమీందారు కొడుకు వీరభద్రరాయుడి దగ్గరకు వచ్చి దివాణంలో ఏదైనా ఉద్యోగం కావాలని అడిగాడు. అతడి మాట తీరు, రూపం జమీందారుకు నచ్చాయి. ఆయన అతణ్ణి పనిలో చేరమన్నాడు. సుబుద్ధి దివాణంలో చేరిన రోజునుంచి సుప్రియ అతణ్ణి గమనిస్తూనే ఉన్నది. జమీ ఆదాయ వ్యయాల లెక్కలు రాసే సుకేతుడనేవాడు ఒకడున్నాడు. వాడు లెక్కలు తారుమారు చేసి డబ్బు కాచేస్తున్నాడన్న అనుమానం తండ్రి కూతుళ్లకు ఉన్నది. కాని అది రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారం వాళ్లకు దొరక్కపోవటంతో మెదలకుండా ఊరుకున్నారు. ఒకనాడు జమీందారు సుబుద్ధి కలిసి పక్క ఊరుకు వెళ్లవలసి వచ్చింది. ఆ ఊరుకు బండిదారి లేదు. కాలినడకన పోవలసిందే. వాళ్లు ప్రయాణమవుతూ ఉండగా సుప్రియ 2 దొంతరలుగా ఉన్న పాత్రల్లో పంచభక్ష్యాలు పెట్టి సుబుద్ధి చేతికిచ్చి, ఆది ప్రయాణికుల్లా దారిభారం కాకుండా చెరిసగం పంచుకోండి అన్నది. జమీందారుకు సుప్రియ మాటల అర్థం బోధపడక ఆకలి అయినప్పుడు తను ఇచ్చినది దారిలో చెరిసగం తినమంటున్నది అనుకున్నాడు. అయితే సుబుద్ధి ఆయనతో ఆది ప్రయాణికులంటే సూర్యుడు చంద్రుడు అని అర్థం. దారిభారం కాకుండా అంటే ప్రయాణ వడలిక మరిచిపోవటానికి ఏవైనా కబుర్లో కథలో ఇద్దరు చెప్పుకోండి అని మీ అమ్మాయిగారి మాటల అర్థం అని వివరించాడు. అది విని తండ్రి కూతుళ్లకు చాలా ఆనందం కలిగింది. మరొకనాడు సుబుద్ధి అడవిలో ఉన్న కోయవాళ్ల దగ్గరకు పోయి సుప్రియ కోసం పుట్టతేనె, పునుగు లాంటి సుగంధ ద్రవ్యాలు తేవలసి వచ్చింది. అతడు బయలుదేరే సమయంలో సుప్రియ గీతకత్తి లాంటిది ఒకటి తెచ్చి అతడికిస్తూ ఒంటరిగా వెళుతున్నారు. ఈ కత్తి సాయంతో ఒక గుర్రాన్ని తోడుగా తీసుకువెళ్ళండి అన్నది. కూతురు మాటలు జమీందారుకేమీ అంతుబట్టలేదు. ఆయన సుప్రియతో ఆ అడవి మార్గమంతా కొండలా గుట్టలమయం, మనిషి నడవటమే కష్టం, తోడుగా ఒక గుర్రమా అన్నాడు. సుప్రియ సుబుద్ధికేసి చూసింది. అప్పుడు సుబుద్ధి జమీందారుతో ఈ కత్తితో ఒక చెట్టు కొమ్మ నరికి దాన్ని చేతికర్ర ఊతంగా తీసుకుపొమ్మని అమ్మాయిగారు చెప్పారు. గుర్రం అంటే అదే అన్నాడు. కొద్ది రోజుల తర్వాత జమీందారు గుమస్తా సుకేతుడు అట్టహాసంగా తన చెల్లెలి పెళ్లి చేస్తూ ఊళ్ళో అందరితో పాటు జమీందారును, సుప్రియను, సుబుద్ధిని విందు భోజనానికి పిలిచాడు. సుప్రియ అతడితో మీ చెల్లెలి పెళ్లి మహాఘనంగా చేసినట్టుంది, మీ ఇంటి పునాది గట్టిదేనా అన్నది. ఆ ప్రశ్నకు సుకేతుడు అమ్మా, మాది పాతకాలపు 10 నిట్టాడుల పూరిల్లు, దానికి పెద్దగా పునాదేముంటుంది అన్నాడు. ఆ సమయంలో సుబుద్ధి లేడు. సుప్రియ తండ్రితో నేను సుకేతుణ్ణి అతడి ఆర్థిక స్తోమత గురించి అడిగాను. అతడిది దొంగబుద్ధి అన్న అనుమానం నాకు ధృవపడుతున్నది. ఆ సంగతి సుబుద్ధి ద్వారా తేల్చగలను. అందుకొక ఉపాయం ఉన్నది అన్నది. వారం రోజుల తర్వాత జమీందారు సుబుద్ధి కుప్పనూర్పిళ్లు ఎలా జరుగుతున్నది చూసేందుకు పొలం వెళ్లారు. భోజనాల వేళప్పుడు ఆమె సుకేతుణ్ణి పిలిపించి అతడికి దొంతరగా కట్టి ఉన్న 6 గిన్నెలు ఇచ్చి, పై మిద్దె మీద పూర్ణమి చంద్రుడున్నాడు. అడుగు మిద్దెలో 6 పుట్ల ధాన్యం ఉన్నది.
ఊళ్ళో దొంగల భయం కదా, 4 దిక్కులు జాగ్రత్తగా చూస్తే దొంగను పట్టవచ్చు. నేను అన్న ఈ మాటలు సుబుద్ధికి చెప్పండి అన్నది. భోజన పాత్రలు తీసుకుని పొలం బయలుదేరిన సుకేతుడికి దారిలో ఒక సంశయం కలిగింది. సుప్రియకు సుబుద్ధి పట్ల ఆదరాభిమానాలు పెరుగుతూ ఉండటం అతడు గమనిస్తూనే ఉన్నాడు. బహుశా ఇది పెళ్లికి కూడా దారితీయవచ్చు. తాను అంతగా అభిమానించే సుబుద్ధికి సుప్రియ ఎంత విలువైన వంటకాలు పంపుతున్నదో చూడాలనిపించింది సుకేతుడికి. అతడు పాత్రల కట్టు విప్పి 6 పాత్రల్లో ఉన్న వంటకాలు చూశాడు. దానితో అతడికి నోరూరింది. ఎవరికీ అనుమానం రాకుండా పాత్రల్లో ఉన్న పదార్థాలన్నీ కొద్ది కొద్దిగా తిని ఎప్పటిలా వాటికి కట్టుకట్టి తీసుకుపోయి సుబుద్ధికిచ్చాడు. సుబుద్ధి దొంతరగా ఉన్న గిన్నెలు ఒక్కొక్కటే తీస్తూ ఉండగా సుకేతుడు అతడికి జమీందారు కూతురు చెప్పమన్న మాటలు చెప్పాడు. పక్కనే ఉన్న జమీందారుకు అవేమీ అర్థం కాలేదు. కాని సుబుద్ధి పాత్రలను పరీక్షించి సుకేతుడితో, నీ దొంగ బుద్ధి బయటపెట్టటానికి సుప్రియ గూఢార్థం ఉన్న ఆ మాటలు నాకు చెప్పమన్నది. నీది దొంగ బుద్ధి. పాత్రల్లో ఉన్న పదార్థాలలో కొంత తిన్నావు. ఈ స్వల్పానికే దొంగవైన నువ్వు దివాణం లెక్కలు రాయటంలో చాలా పెద్ద దొంగతనమే చేస్తూ ఉండాలి. నిజం చెప్పు అన్నాడు గద్దిస్తూ. సుకేతుడికి సంగతి అర్థం కాక కంగారు పడుతూ ఉండగా సుబుద్ధి, పై మిద్దెలో పూర్ణమి చంద్రుడున్నాడంటే పైనున్న పాత్రలో తెల్లటి మీగడ పెరుగు ఉన్నదన్నమాట. అడుగు మిద్దెలో 6 పొట్ల ధాన్యమంటే దిగువనున్న పాత్రలో 6 గారెలుంచానని చెప్పటం. ఇప్పుడు 5 ఉన్నాయి. 4 దిక్కులు జాగ్రత్తగా చూడమంటే తక్కిన 4 పాత్రల్లో కూడా పరీక్షించితే దొంగ దొరికిపోతాడని అన్నది. సుకేతుడు భయపడుతున్న తీరు చూసిన జమీందారుకు అతడు దొంగ అన్న నమ్మకం కలిగింది. ఆయన అతడితో కోపంగా, సరే వెంటనే కొత్వాలు దగ్గరకు పద, ఆయనే నీ చేత నిజం పలికిస్తాడు అన్నాడు. కొత్వాలు అనగానే సుకేతుడికి కొరడా దెబ్బలు గుర్తుకు వచ్చి చప్పున జమీందారు కాళ్ళు పట్టుకొని, అయ్యా, బుద్ధి తక్కువ కొద్దీ లెక్కలేవో కొంత తారుమారు చేసి తమ ధనం హరించిన మాట నిజం. ఖర్చయినదంతా ఖర్చయిపోగా మిగిలి ఉన్నదంతా రేపి పాటికి తమకు తెచ్చి ఇస్తాను అన్నాడు. జమీందారు అతన్ని క్షమించి వదిలేశాడు. తర్వాత ఆయన ముందుగా ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా కూతురికి చెప్పి, సుబుద్ధిని గురించి నీ అభిప్రాయమేమిటి? ఆ కుర్రవాడు మంచి తెలివైనవాడే కాక నిజాయితీపరుడిలాగా కూడా కనపడుతున్నాడు అన్నాడు. నా అభిప్రాయం కూడా అదే నాన్న. మీకు అల్లుడు కాదగిన అర్హతలన్నీ అతడికి ఉన్నాయి అన్నది సుప్రియ ఆనందంగా. కూతురు జవాబుకు జమీందారు చిన్నగా నవ్వుకొని నెల తిరక్కుండానే సుబుద్ధికి సుప్రియనిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. ఒక ఊళ్ళో సూరన్న, గోపన్న అని 2 మిత్రులుండేవాళ్ళు. 2 నా అన్నవాళ్లు లేని అనాథలు. అలాగే వాళ్లకు ఉండటానికి ఇల్లు వాకిలి కూడా లేదు. వాళ్ళు పగలల్లా ఊళ్ళో కూలీనాలీ చేసుకుని వచ్చిన డబ్బుతో బియ్యం, పప్పు, ఉప్పు కొనుక్కొని సాయంకాలానికి ఊరి బయట ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద చేరేవాళ్ళు. ఆ మర్రి చెట్టు బోదెలో ఒక పెద్ద తొర్ర ఉన్నది. అందులోనే వాళ్ళు వంటపాత్రలు, బట్టలు అవి దాచుకునేవాళ్ళు. చెట్టు కిందే 3 రాళ్ళు పేర్చి వంట ముగించి దాపులనున్న మడుగులో స్నానం చేసి రాత్రి వండుకున్నది వేడిగా తిని ఉదయానికి కొంత మిగిల్చుకునేవాళ్ళు. తర్వాత తుండుగుడ్డలు పరుచుకుని చీకు చింత లేకుండా నిద్రపోయేవాళ్ళు. ఈ విధంగా వాళ్ల ఇల్లు వాకిలి అంతా ఆ మర్రి చెట్టే. సూరన్న, గోపన్నలకు కొండంత ఆశ ఒకటుండేది. అదేంటంటే ఆ చెట్టు ప్రాంతాల ఒక గుడిసె వేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడిపోవాలని. అందుకోసం వాళ్ళు కొంత డబ్బు కూడా దాచుకోవటం ప్రారంభించారు. ఒకరోజు సాయంత్రం మిత్రులిద్దరూ కూలి పనులు ముగియగానే బియ్యం అవి కొనుక్కొని చెట్టు దగ్గరికి పోయి వంట పని ప్రారంభించబోతున్నంతలో చెట్టు తొర్రలోంచి 2 పొడవైన చేతులు వంటపాత్రలు వాళ్లకు అందించాయి. ఇది చూసి సూరన్న, గోపన్న ఆశ్చర్యపోతున్నంతలో చేటంత ముఖం ఉన్న భూతమొకటి తొర్రలోంచి తొంగిచూసి, మీరు లేనప్పుడు మీ తొర్రలో చేరినందుకు ఏమీ అనుకోకండి మిత్రులారా అన్నది. ఆ మాటలతో వాళ్ళు ధైర్యం తెచ్చుకొని, ఎన్ని గుండెలు నీకు, మేం లేనప్పుడు మా చెట్టు తొర్రలో జొరబడమే కాక ఎంత వాళ్లమైన మమ్మల్ని మిత్రులారా అంటూ వరసొకటి కలుపుతావా? బయటికి రా, నీ అంతు తేల్చేస్తామా అన్నారు.
వాళ్ళలా అనగానే భూతం దమ్మిడి అంత ముఖం చేసుకొని తొర్రలోంచి చెంగున బయటికి దూకి సూరన్న గోపన్నల కాళ్ల మీద గొల్లుమంటూ, కాదు కూడదంటే నేనెక్కడ తలదాచుకోగలను? నాతోటి భూతంగాళ్ల మధ్య ఉండేందుకు నాకెలాగూ అర్హత లేదు. వాళ్ళు నన్ను వెలివేశారు. మిమ్మల్ని ఒక రోజల్లా చాటుగా ఉండి గమనించి మంచివాళ్లని మీ పంచ చేరాను అన్నది. భూతం దుఃఖం చూసి మిత్రులిద్దరూ కాస్త శాంతించి, నీతోటి వాళ్ల మధ్య ఉండటానికి నీకు అర్హత లేదా? కారణం ఏంటి అని అడిగారు. అప్పుడు భూతం నోరు బాణలా తెరిచి చూపించి, చూశారు కదా, నా కోరలు 2 ఊడిపోయాయి. ఇలాంటి భూతం తమ మధ్య ఉండటం అవమానమని మిగిలిన భూతాలు నన్ను గెంటేశాయి. ఇక్కడ ఉండనిస్తే మీకు చేదోడు వాదోడుగా పడి ఉంటాను. మీరు తినే వాటిలో నాకు గుప్పెడు మెతుకులు పడేయండి చాలు అన్నది. అందుకు సూరన్న, మా జానెడు పొట్టలు నింపుకోవడానికి ఇప్పటికే పడరాని పాట్లు పడుతున్నాం. నీ బానెడు కడుపు నింపాలంటే మాటలా? మరెక్కడికైనా పో అన్నాడు. అయితే గోపన్న సూరన్నను తొందరపడవద్దని భూతంతో, ఇంతకు నీ కూరలెలా ఊడిపోయాయో చెప్పావు కాదు అన్నాడు. భూతం గోపన్నకేసి దిగులుగా చూస్తూ, అదంతా ఒక పెద్ద కథ అంటూ ఏదో చెప్పబోయేంతలో సూరన్న కోపంగా, కూలీనాలీ చేసుకుని బతికే మాకు పెద్ద కథ కాదు కదా, చిన్న కథ కూడా వినే తీరుబాటు లేదు అని గోపన్నతో, ఒరే నీకు బుద్ధుందా? ఏ భూతం కూరలు ఎలా ఉడితే నీకెందుకు అన్నాడు. అప్పుడు భూతం ఏడుపు గొంతుతో, కూరలు లేనందువల్లలే కదా నా ఆహారం నేను సంపాదించుకోలేని అసమర్థుణ్ణైపోయాను. ఛీ, నాలాంటి చచ్చుభూతం ఉండేం లేకేం అంటూ తలను మర్రిచెట్టు బోదికేసి గట్టిగా కొట్టుకున్నది. అది చూసి సూరన్నకు కూడా మనసు కరిగి, సరే అట్టే దిగులు పడక ఇక్కడే బుద్ధిగా ఉండు అన్నాడు. భూతం ఆ మిత్రులిద్దరికీ వంగి వంగి దండాలు పెట్టింది. గోపన్న మరొకసారి భూతాన్ని కూరలు ఊడిపోయిన కారణం ఏమిటో చెప్పమని అడిగాడు. భూతం అందుకు పెద్దగా నిట్టూర్చి, సమయం వచ్చినప్పుడు తప్పక చెబుతాను. ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది, వంట ప్రారంభించాలి అని చిటికలో వంట పూర్తి చేసి సూరన్న గోపన్నలతో పాటు తాను వడ్డించుకున్నది. భూతం వంట మిత్రులిద్దరికీ చాలా బాగున్నది. తృప్తిగా తిన్నారు. మరుసటి ఉదయం భూతం సూరన్న గోపన్నల కంటే ముందుగానే నిద్రలేచి చెట్టు కింద ఉన్న చెత్తా చెదారమంతా ఊడ్చి శుభ్రం చేసింది. తర్వాత వాళ్ల మాసిన బట్టలన్నీ మడుగు దగ్గరకు తీసుకుపోయి మల్లె పువ్వులా ఒత్తికి ఆరవేసింది. వంటకు కావలసిన ఎండు పుల్లలు ఏరుకు వచ్చింది. భూతం పనితనం చూసి మిత్రులిద్దరూ ముచ్చటపడ్డారు. సూరన్న గోపన్నలు ఆ రోజు మునపటి కన్నా ఎక్కువ కష్టించి పనిచేశారు. ఇప్పుడు భూతం పోషణ భారం కూడా వాళ్ల మీద పడింది. అనడానికి భూతం గుప్పెడు మెతుకులు చాలన్నా రాత్రి కుండెడు అన్నం అవలేలాగా తినేసింది. ఆ సాయంత్రం లెక్క చూసి డబ్బులిచ్చేటప్పుడు షావుకారు వాళ్లను, ఏరా మీరు గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళేమైనా చేసుకున్నారా? రోజూ కన్నా ఎక్కువ సంపదలో మునిగిపోయారు అని నవ్వుతూ అడిగాడు. అలా షావుకారు నవ్వినప్పుడు ఆయన నోటిలోని బంగారపు పన్ను తళుక్కున మెరిసింది. ఆ క్షణంలో సూరన్న గోపన్నలకు ఒక ఆలోచన వచ్చింది. దారిలో సూరన్న గోపన్నతో, ఏరా గోపన్న, మనుషులకు పళ్ళుడితే బంగారు పళ్ళు కట్టించుకున్నట్టు మనం భూతంగాడికి కూడా బంగారు కూరలు కట్టిస్తే ఎలా ఉంటుందంటావు అని అడిగాడు. బంగారు కూరలా అంటూ గోపన్న ఆశ్చర్యపోయి, మనం కూడబెట్టిన డబ్బు ఖర్చు పెట్టి వెండి కూరలు చేయించి కట్టిద్దాం. దాని అవసరానికి ఏ కూరలైతేనేం, దానితో భూతం పూర్వపు శక్తి సామర్థ్యాలతో మనం కోరినవి తెచ్చిపెడుతూ కృతజ్ఞతగా మన కాళ్ల దగ్గర పడి ఉంటుంది. పైగా దాని ఆహారం అదే సంపాదించుకుని మనల్ని కూడా పోషిస్తుంది. ఈ సంగతి భూతానికి కూడా చెబితే చాలా సంతోషిస్తుంది అన్నాడు. ఆ మర్నాడు వాళ్ళిద్దరూ భూతానికి సంగతి చెప్పి కూడబెట్టిన డబ్బంతా తీసుకుని పట్నానికి ప్రయాణమయ్యారు. భూతం కళ్ల వెంట ఆనంద బాష్పాలు రాల్చింది.
పట్నం చేరిన మిత్రులిద్దరికీ ఒక అనుమానం వచ్చింది. వెండి బంగారం వస్తువులు చేసే ఎవడి వద్దకైనా వెళ్ళి కూరలు చేసి ఇవ్వమని ఎలా అడగటం? వాళ్ళు ఒకళ్ళనిద్దరినీ అలా అడగ్గా వాళ్ళు సూరన్న గోపన్నలను దెయ్యాలను చూసినట్టు చూసి దడుచుకున్నారు. మిత్రులిద్దరూ కొంతసేపు రకరకాల ఆలోచనలు చేసి చివరకు శరభయ్య అనే అతడి దగ్గరికి వెళ్ళి తాము ఒక నాటక సమాజం మనుషులమని, అందులో భూతం వేషం వేయబోతున్న వాడికి వెండి కూరలు కావాలని కథ కల్పించి చెప్పారు. శరభయ్య సరేనని వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని వారం రోజుల్లో రమ్మన్నాడు. వాళ్ళు వారం గడిచాక శరభయ్య దుకాణానికి వెళ్లారు. ఆ సమయంలో శరభయ్య పక్కన 7 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. వాడు వెండి కూరలను అటూ ఇటూ తిప్పి చూస్తూ శరభయ్యను ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు. శరభయ్య గోపన్న సూరన్నలను చూస్తూనే రండి రండి, సమయానికే వచ్చారు అని పక్కన నిలబడి ఉన్న కుర్రవాణ్ణి వాళ్లకు చూపుతూ, వీడు నా కొడుకు గురులింగం. ఈ వెండి కూరల గురించి యక్ష ప్రశ్నలతో నన్ను హైరానా పెట్టేస్తున్నాడు అన్నాడు. గురులింగం మిత్రులిద్దరికేసి ఆశ్చర్యంగా చూసి, మీరేనా ఈ వెండి కూరలు చేయించుకున్నవాళ్ళు? మీరేదో భూతం నాటకం వేస్తున్నారంట కదా, ఆ కథ కాస్త చెప్పండి. అసలు భూతం వెండి కూరలు ఎందుకు తగిలించుకుంటుంది మీ నాటకంలో అని అడిగాడు. సూరన్న గోపన్నకేసి ఏం చెబుదాం అన్నట్టు చూశాడు. గోపన్న ఒక క్షణం ఆలోచించి, కథ మరేం లేదు, ఒక యాంత్రికుడి దగ్గర సీసాలో ఒక భూతం ఉంటుంది. అది సోమరిపోతే కాదు, మహా పెంకిది కూడా. కొన్నాళ్లు చూసి మాంత్రికుడు దాని కూరలు పీకి తరిమేస్తాడు. అది ఒక పేదవాడి దగ్గర చేరి తన దీనావస్థ చెప్పుకుంటుంది. వాడు జాలిపడి తను కూడబెట్టిన డబ్బుతో దానికి 2 వెండి కూరలు చేయించి ఇస్తాడు. అప్పటినుంచి ఆ భూతం వాడికి ఎంతో సహాయం చేస్తూ బుద్ధిగా ఉంటుంది అన్నాడు. గురులింగం అంతా విని పకపకా నవ్వి, మీ కథలో పెద్ద లోపమే ఉన్నది. సోమరిపోతూ పెంకిదైన భూతం మనిషికి మాత్రం ఎందుకు సహాయం చేస్తుంది? కూరలు పెట్టుకుని తన దారిన తాను పోతుంది అన్నాడు. సూరన్న గోపన్నులు వాడి మాటలకు బెదురుకుని వెండి కూరలు తీసుకుని బయలుదేరారు. దారిలో గోపన్న ఆ కుర్రవాడు చెప్పినట్టుగా భూతం మనల్ని మోసం చేయదు కదా అన్నాడు. అందుకు సూరన్న, మనది మంచి భూతంలా కనిపిస్తున్నది, అయినా దాని పుట్టుపూర్వోత్తరాలు అడిగి తెలుసుకుందాం అన్నాడు. వాళ్లు మర్రి చెట్టు దగ్గరికొచ్చి శరభయ్య దుకాణంలో జరిగినదంతా భూతానికి వివరంగా చెప్పి, ఆ కుర్రవాడు చెప్పినట్టుగా నువ్వు మమ్మల్ని మోసగించ చూశావో ఆ కనబడే మడుగులో పాతిపెడతాం అన్నారు. భూతం కన్నీళ్లు పెట్టుకుని, ఇక ఇప్పుడు నా కూరలు ఎలా పోయాయో ఎంతో మేలు చేసి మీకు తప్పదు అని ఇలా చెప్పింది. నన్ను పట్టుకుని సీసాలో బంధించిన వాడి పేరు భూతాల ప్రేతయ్య. వాడికి పిశాచాల పీరయ్య అనే మాంత్రిక మిత్రుడొకడున్నాడు. వాడు ఒక భూతాన్ని పట్టుకున్నాడు. నా భూతం గొప్ప శక్తిగలదంటే నా భూతం గొప్ప శక్తిగలదని పేచీలు పడుతూ మా మధ్య పోటీలు పెట్టేవారు. తాటి చెట్లను కూకటి వేళ్లతో పీకి భుజాన వేసుకుని ఆమడు దూరం పరిగెత్తి రావటం, నదిలో దూకి మొసళ్లతో కుస్తీపాట్లు పడడం, వాటిని ఒడ్డున పడవేయటం, ఇలా ఉండేవి ఆ పోటీలు. ఒకసారి ఆ దుష్టులిద్దరికీ ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది. 2 బండరాళ్లకు లావుపాటి మేకులు బిగించి కట్టి ఆ మేకును పళ్లతో పట్టుకుని నేను నా సాటిభూతం రాళ్లను కోసుడు దూరంలో ఉన్న ఒక చెట్టు మీదికి లాక్కుపోవాలి. ఈ పోటీ సమయంలో నా 2 కూరలు ఊడిపోయి నేనోడిపోయాను. దానితో ఉగ్రుడైపోయిన ప్రేతయ్య నన్ను చింతబరికెలతో బాది వెళ్లగొట్టాడు. నేను మీ పంచ చేరాను. ఇది విని సూరన్న గోపన్న చాలా సంతోషించారు. ఇంత శక్తిగల భూతం తమకు ఎక్కడి నుంచినైనా నిధి నిక్షేపాలు తవ్వి తెచ్చిపెట్టగలదనుకున్నారు. ఆ తర్వాత ఈ కూలీనాలీ పనులు మాని ఒక పెద్ద మేడ కట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుని సుఖపడిపోవచ్చు. ఇలా అనుకుంటూ వాళ్లు భూతానికి వెండి కూరల్ని శరభయ్య చెప్పిన విధంగా అమర్చి దాన్ని మడుగు నీళ్ల దగ్గరకు
తీసుకుపోయి నీళ్లల్లో ముఖం చూసుకోమన్నారు. భూతం నోరు తెరిచి నీళ్లల్లో తన నీడ చూసుకుని ఉత్సాహంగా చప్పట్లు చరిచి, ఆహా, ఏం వెండి కూరలు! ఊడిపోయిన వాటికంటే ఇవే 1000 రెట్లు బావున్నవి అంటూ రివ్వున గాలిలోకి లేచి సూరన్న గోపన్నలు ఏదో అడగపోయే లోపలే మాయమైపోయింది. మిత్రులిద్దరూ దిగులుగా మర్రి చెట్టుకేసి బయలుదేరారు. అప్పుడు సూరన్న గోపన్నతో, ఒరే, చిన్నవాడైనా ఆ శరభయ్య కొడుక్కు ఉన్న బుద్ధి మనకు లేకపోయింది. ఆ కుర్రవాడు చెప్పిన తర్వాతైనా మనం భూతాన్ని తరిమేసి ఉండవలసింది. ఇదేదో ఒరగబెడుతుందనుకుని దాచుకున్న డబ్బంతా దాని వెండి కూరలకు ఖర్చు పెట్టేశామన్నాడు. జవాబు చెప్పేందుకు గోపన్నకు ఏమీ తోచక అవునన్నట్టు తలాడించి ఊరుకున్నాడు. ఒక అడవి ప్రాంతాన గల చిన్న పల్లెలో ఒక కాపు యువకుడు ఉండేవాడు. అతడు చిన్నప్పటి నుంచి వ్యవసాయపు పనులు చేస్తుండేవాడు. కాని కొంతకాలం అయ్యేసరికి వ్యవసాయం అంటే అతడికి విసుగు పుట్టింది. బాణం అంబులు చేతబడితే అడవిలోని ఏ జంతువునైనా చంపి పొట్ట నింపుకోవచ్చు కదా అన్న దురాలోచన కలిగింది. ఇక అప్పటినుంచి విల్లంబులు చేతబూని అడవిలో కనబడిన జంతువులను పక్షులను చంపసాగాడు. లేళ్లు నెమళ్లలాంటి అందమైన సాధు ప్రాణులన్నీ అతడి బాణాలకు గురికాసాగినాయి. ఒకనాడు ఇలాగే వేటాడుతుండగా పెద్ద గాలివాన వచ్చింది. కాపు యువకుడు ఆ దాపులోనే ఉన్న ఒక పూరి గుడిసెలో తలదాచుకున్నాడు. కొంతసేపటికి ఆ పక్కనే ఉన్న మరి ఒక పూరిపాకలో సందడి కాగా అతడు లేచి గుడిసెలోంచి బయటకు వచ్చి ఆ వైపు వెళ్ళాడు. కాపు యువకుడికి భలే ఆశ్చర్యం కలిగింది. ఆ పాకలో 3 చిత్రమైన వింత మనుష్యులు కనిపించారు. వాళ్ళు 3 పొట్టివాళ్లు. వాళ్ళు కాళ్ల వరకు వేలాడే పొడవాటి అంగీలు ధరించారు. టోపీలు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు పొయ్యలో కట్టెలు పెట్టి మంట చేస్తున్నారు. ఆశ్చర్యపడుతూ ఇంకా పరిశీలనగా చూచాడు కాపు యువకుడు. 3 బంగారు పాత్రలు అక్కడ పెట్టి వాళ్లేదో వంట చేస్తున్నట్టు గ్రహించాడు. వాళ్ల 3 ఒకడు అక్కడ ఉన్న బానలో పాలు పోస్తున్నాడు. ఒకడు కలియ తిప్పుతున్నాడు. మరి ఒకడు పొయ్యి ఎగసం తోస్తున్నాడు. దీనిని బట్టి వాళ్ళు ఏదో తీయని పదార్థం తయారు చేస్తున్నట్టు యువకుడు ఊహించాడు. అంతా తయారయ్యాక 3 ఒకడు ఒక వెండి బూర తీసుకున్నాడు. అది ఆ పొట్టివాడికి 7 పొడవు ఉన్నది. దానిని వాడు ఊదేటప్పటికీ భూమి దద్దరిల్లేటంత ధ్వని అయింది. ఆ వెంటనే ఆ ప్రాంతాల ఉన్న పశువులన్నీ పొట్టివాళ్ల దగ్గరకు వచ్చేసినాయి. కాపు యువకుడు తనను వాళ్లు చూడలేదనుకున్నాడు. కాని వాళ్లు అతడిని రమ్మని పేరు పెట్టి పిలిచారు. వాడు ఆశ్చర్యపోయాడు. దగ్గర ఉన్న 3 బంగారు పాత్రలు చూపించి, ఇందులో నీకేది కావాలో ఎంచుకో. నీవు ఎంచుకున్న వస్తువును బట్టి నీకు కలిగే ఫలితం ఉంటుంది అన్నారు పొట్టివాళ్లు. 3 3 రకాల పానీయాలు ఉన్నాయి. తెల్లని పాలలాంటి పానీయం ఉన్న పాత్ర కావాలన్నాడు యువకుడు. వాళ్లు తీసుకుని తాగు అన్నారు. అతడు అలానే చేశాడు. అప్పుడు పొట్టివాళ్లు కేరింతలు కొడుతూ కాపు యువకుడి చుట్టూ నృత్యం చేయసాగారు. అబ్బాయి, సరైన వస్తువు ఎంచుకున్నావు, వెండి బూరా గెలుచుకున్నావు అంటూ ఒకడు బిగ్గరగా నవ్వి గెంతులు వేయసాగాడు. ఇది మహిమగల బూర. సరిగా ఇటువంటి బూరలే ఇంకా తయారు చేసి నువ్వు తక్కిన పశువుల కాపరులకు ఊదడం నేర్పవచ్చు. ఇది ఊదితే అడవిలో ఎక్కడెక్కడ ఉన్న పశువులైనా ఆ ఊదిన వాడి దగ్గరికి వస్తవి అని చెప్పాడు రెండోవాడు. తర్వాత మూడోవాడు, అబ్బాయి, నీకు సుఖంగా జీవనం సాగాలంటే జింకలను నెమళ్లను వేటాడటం మాను, వ్యవసాయపు పనులు చేసుకో అని చెప్పాడు. ఇలా చెప్పి పొట్టివాళ్లు 3 అదృశ్యమయ్యారు. వాళ్లు వంట చేసిన పాత్రలు అవి అన్నీ మాయమయ్యాయి. వాళ్లు బహుమతి ఇచ్చిన వెండిబూర మాత్రం వాళ్లు ఎక్కడ వదిలారో అక్కడనే ఉన్నది. అది స్వచ్ఛమైన వెండితో తయారైన బూర. ఉత్సాహంతో కాపు యువకుడు గబగబా ఇంటికి చేరుకుని తను సంపాదించుకొని వచ్చిన వెండిబూర భార్యకు చూపించి జరిగిన వింతలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆమె సంతోషించింది. ఏమి అంటే భర్త వ్యవసాయం మాని వేటకు బయలుదేరటం ఆమెకు మొదటినుంచి ఇష్టం లేదు. ఇప్పుడు ఆ పొట్టివాళ్ల బోధ వల్ల వాడు వేటాడనని శపథం పట్టటం ఆమెకు సంతోషం కలిగించింది. వేట మాని ఇప్పుడు పశువుల మందను కాయటం జీవనోపాధిగా పెట్టుకున్నాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఉండబట్టలేక ఒకనాడు అలవాటు చొప్పున అడవికి పోయి కాపు యువకుడు లేడిని కొట్టాడు.
ఈ సంగతి ఎవళ్లకూ తెలియనివ్వలేదు. రోజూలాగానే వాడు సాయంకాలం ఇంటికి వస్తూ వెండి బూర ఊదాడు. ఇలా ఊదేసరికల్లా రోజూ వాడి భార్య ఎదురు వచ్చి అతడిని కలుసుకునేది. కాని ఇవాళ వాడు బూర ఎంత ఊదినా భార్య ఎదురు రావటం అంటూ జరగలేదు. అంతలో చీకటి పడింది. ఆకాశాన చుక్కలు ప్రకాశిస్తున్నాయి. కాపు యువకుడు భార్యను ఎంత పిలిచినా బదులు లేదు. ఇంటికి వచ్చి చూస్తే ఆమె కనిపించలేదు. మరునాడు వాడు మళ్లీ మామూలు ప్రకారం అడవికి పశువుల మందను తోలుకు వెళ్ళాడు. అక్కడ తోడి పశువుల కాపరి ఒకడు ఇలా చెప్పాడు. అన్నా, నిన్న నేను మేకలను కాస్తూ ఉండగా ఒక చిత్రం చూశాను. కొండమీద ఒక చిన్నది నిలబడి ఉన్నది. ఆమె చిరునవ్వు నవ్వుతూ వనదేవతలా కనపడింది. శ్రావ్యమైన గానం చేసి ఒక చక్కటి పాట కూడా పాడింది. ఆమెను రెప్పవాల్చకుండా చూస్తున్నాను. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బాణం వచ్చి ఆమె నిలబడ్డ చోటుకు తాకింది. కాని అది వచ్చి తగలక ముందే ఆ దేవత అదృశ్యమైపోయింది. ఆమెను కనబడకుండా చేసిన ఆ దిక్కుమాలిన బాణం ఇదిగో అంటూ బాణం ఒకటి పట్టుకువచ్చి కాపు యువకుడికి ఇచ్చాడు. ఇక యువకుడి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. చూడగా అది నిన్నటి రోజున తను లేడిని గురిపెట్టి కొట్టిన బాణం. అప్పుడు యువకుడికి పొట్టివాళ్లు చేసిన హెచ్చరిక జ్ఞాపకానికి వచ్చింది. తన విల్లమ్ములపైన విరక్తి చెంది ఆ క్షణానే వాటిని అగ్గిలో పడవేసి భస్మం చేసివేశాడు. మళ్లీ ఇప్పుడు మరి ఒకసారి గట్టిగా శపథం పూనాడు. నాటినుంచి పశువుల కాపరి పని తప్ప మరొకటి చేయటం మానివేశాడు. మళ్లీ తన భార్య రాకపోతుందా అని చాలా కాలం ఎదురుచూచాడు. ఒకనాటి రాత్రి కలలో ఆనాటి పొట్టివాళ్లు మళ్లీ కనిపించి, అబ్బాయి, మాట తప్పటమనేది చాలా ఘోరమైన తప్పిదం. ఇందుకు ఫలితం నీవు అనుభవించావు. ఇకనైనా శపథం తప్పక ఉన్నట్టయితే మళ్లీ ఏడాది తిరిగేసరికి నీ భార్య నీ వద్దకు వస్తుంది, సుఖపడతావు అని చెప్పారు. కాపు యువకుడు తన శపథం తప్పలేదు. ఏడాది తిరిగేసరికి ఒకనాటి సాయంత్రం అడవి నుంచి ఇంటికి వస్తున్న అతడికి భార్య ఎదురు వచ్చింది. యువకుడు చాలా సంతోషించాడు. అతడి జీవితకాలం అంతా పశుపోషణలో గడిపి ఆ విధంగా తన శపథం నిలబెట్టుకున్నాడు. ఒక చిన్న దేశానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక చక్కని కూతురుండేది. ఆమె పేరు ప్రమద. ఆ పిల్ల ఎప్పుడూ వింత వింత ఆలోచనలు చేసి ఊహా ప్రపంచంలో విహరించేది. ఆమెకు తరచూ కలలు వచ్చేవి. ఆ కలలు కూడా ఎంతో అందంగానూ విచిత్రంగానూ ఉండేవి. ప్రమదకు యుక్త వయసు వచ్చింది. ఆమె కోసం రాజు రాణి సంబంధాలు విచారిస్తున్నారు. అమ్మాయి ఎప్పుడూ ఇంకేదో ప్రపంచంలో ఉంటుంది, దీనికెటువంటి మొగుడొస్తాడో ఏమో అని ప్రమద తల్లిదండ్రులు విచారించేవారు. ఈ సమయంలో ప్రమద ఒక కల కన్నది. అంత వింత అయిన కల ఆమెకెన్నడూ రాలేదు. ఆ కలలో ఆమె ఒక అద్భుత లోకంలో ఉన్నది. అక్కడ చెట్లు బంగారు చెట్లు, వాటి ఆకులు బంగారంతో చేసినవి, వాటి పూలు కెంపులతోనూ నీలాలతోనూ తయారైనవి. అక్కడ నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి. వాటి పించాల నిండా రంగురంగు రత్నాలున్నాయి. చందనం చెక్కలు పరిచిన దారుల వెంట ప్రమద సంచరిస్తూ అక్కడి సౌందర్యాన్ని ఆనందిస్తున్నది. ఇంతలో ఒక చిత్రం జరిగింది. ఒక బంగారు బాతు ఎక్కడి నుంచో వచ్చి అంత దూరాన వాలింది. ఎవరో యువకుడు అకస్మాత్తుగా ఆ బాతు దగ్గరికి వచ్చాడు. అంతలో ఆ బాతు ఎగిరిపోయింది. అది వాలిన చోట ఒక గుడ్డున్నది. ఆ యువకుడు ఆ గుడ్డును తీసుకుని ప్రమదను సమీపించి ఆమె చేతిలో ఆ గుడ్డు పెట్టి ఎటో వెళ్ళిపోయాడు. ప్రమద ఆ బాతుగుడ్డు కేసి చూసింది. అది వెండి గుడ్డు. మర్నాడు ప్రమద ఈ కలను గురించి అందరికీ చెప్పి అది మామూలు కల కాదని, తాను కలలో చూసిన ప్రదేశం ఎక్కడో ఉన్నదని, ఆ కలలో తనకు వెండిగుడ్డు ఇచ్చిన యువకుడే తనకు భర్త అవుతాడని మొండిగా వాదించింది. చివరకామె వెండి బాతుగుడ్డు తెచ్చి ఇచ్చిన వాణ్ణి తప్ప పెళ్లాడనని కూడా శపథం చేసింది. ఆమె తల్లిదండ్రులకు ఏమి చేయాలో తోచలేదు. తల్లి, నీకు కలలో కనిపించిన వాడెలా ఉన్నాడో చెప్పు, అలాంటి వాణ్ణే చూసి పెళ్లి చేస్తాము అన్నారు తల్లిదండ్రులు. నాకు గుర్తులేదు కాని వెండిబాతు గుడ్డు తెచ్చినట్టయితే ఆ మనిషిని నేను గుర్తించగలుగుతాను అన్నది ప్రమద. ప్రమద వెండిబాతు గుడ్డు తెచ్చిన వాణ్ణి తప్ప పెళ్లాడదని తెలియగానే అనేక మంది రాజకుమారులు నిట్టూర్పులు విడిచి ఆమెను పెళ్లాడే ఆశలు వదులుకున్నారు. కొద్దిమంది వెండిబాతు గుడ్డు ఎక్కడన్నా దొరుకుతుందేమోనని వెతకటం కూడా మొదలుపెట్టారు. ప్రమదను పెళ్లాడాలని గాఢంగా వాంఛించిన వారిలో విజయుడనే రాజకుమారుడున్నాడు. అతను ప్రమదకు వచ్చిన కల గురించి వినగానే
తమ ఆస్థానంలో ఉండే ఇంద్రజాలికుడి వద్దకు వెళ్లి వెండిబాతు గుడ్డు కావాలి, ఏమిటి సాధనం అని అడిగాడు. ఇంద్రజాలికుడు కొన్ని పుస్తకాలు తిరగవేసి ఒక ప్రక్రియ కనిపెట్టాడు. ఆయన ఒక మామూలు బాతుగుడ్డు తీసుకుని విజయుణ్ణి వెంటపెట్టుకుని తన ప్రయోగశాలలోకి వెళ్ళాడు. గుడ్డును శుభ్రంగా తుడిచి ఆరపెట్టి నూనె దీపం పొగమీద గుడ్డుకు మసి పట్టించాడు. పట్టుకారుతో తిప్పుతూ గుడ్డును పూర్తిగా అన్ని పక్కలా మసి అయ్యేటట్టు చేశాడు. తర్వాత ఒక గాజు పాత్రలో నీళ్లు పోశాడు. పట్టకారుతో ఆ గుడ్డును ఎత్తి నీటిలో మునిగేటట్టు ఉంచాడు. వెంటనే ఆ గుడ్డు వెండితో చేసిన గుడ్డులా మెరవసాగింది. దీనిని ఇలాగే తీసుకుపోయి రాజకుమార్తెకు చూపించు. ఆ గుడ్డును తాకినా నీటిలో నుంచి పైకి తీసినా దాని ప్రభావం పోతుందని ఆమెతో చెప్పు. ఆమెను పెళ్లాడి వెంట పెట్టుకురా అని ఇంద్రజాలికుడు విజయుణ్ణి ఆశీర్వదించాడు. వెండి బాతుగుడ్డును చూసి ప్రమద తన్మయత్వం చెందింది. ఆమె ఆ గుడ్డును నీటి నుంచి పైకి తీయబోతే విజయుడు వారించి, ఇది ఈ లోకానికి చెందినది కాదు, మనం తాకితే దీని ప్రభావం పోతుంది అన్నాడు. ఆమె అతని కేసి చూసి తనకు కలలో కనిపించినది అతనే అన్నది. ప్రమద తల్లిదండ్రులు పరమానందభరితులై ప్రమదను విజయుడికిచ్చి పెళ్లి చేశారు. తర్వాత విజయుడు తన భార్యకు తాను చేసిన యుక్తి చెప్పాడు. ప్రమద అతన్ని క్షమించింది. విజయుడు చేసిన ట్రిక్కు మనము చేయవచ్చు. గజఈతగాడు. రాసినవారు వసుంధరాగారు. శృంగవరం ఒక పెద్ద నదికి సమీపాన గల ఊరు. అక్కడ ఉండే నరేంద్రుడు గజఈతగాడు. ఈతలో తనంతటివాడు లేడు అనిపించుకోవాలని వాడి కోరిక. అదే ఊరిలో నివసించే చంప కలవారి అమ్మాయి. తల్లిదండ్రులు లేరు. మేనమామ వాళ్ళింట్లో తిష్టవేసి ఆమెకు సహాయపడుతున్నట్టు నటిస్తూ తన సరదాలకు డబ్బు దుబారా చేస్తున్నాడు. మేనమామ కొడుకు వీర్రాజుకు చంపను పెళ్లి చేసుకోవాలని కోరిక. కాని వాడికి తెలివి, అందం, మంచితనం ఏమీ లేవు. మేనమామ భార్య ఊరందరికీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. చంపకేమైనా పెళ్లి సంబంధాలు వస్తే మేనమామ భార్య కలిసి చెడగొట్టేస్తున్నారు. ఇదంతా ఎరిగిన చంప, పోనీ మేనమామను ఇంట్లోంచి పంపేద్దామా అంటే చంపకు 12 వయసులో ఆయన ఆ ఇంట ప్రవేశించాడు. వ్యవహారాలన్నీ తనే చక్కబెట్టి చంపకెంతో ఉపకారం చేశాడని ఊరంతా నమ్ముతున్నది. తన ఆస్తిని అయినకాడికి తెగనమ్మి చంపకోసం ఈ ఊరొచ్చి ఉంటున్నానంటాడాయన. ఇప్పుడు చంపకు 18 ఏళ్ళు. మేనమామను పొమ్మంటే ఆమెకు చెడ్డపేరు వస్తుంది. అందుకని ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. అదేమంటే మంచితనం, సమర్థత ఉన్న యువకుణ్ణి పెళ్లి చేసుకోవాలని. అతను మేనమామతో స్నేహం నటిస్తూ తెలివిగా ఆయన చెడు వ్యవహారాలన్నీ సరిచేయాలి. మేనమామ కుటుంబం బుద్ధి తెచ్చుకోవాలి. లేదా తమంతట తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చెయ్యాలి. ఇందులో తన ప్రమేయం ఉన్నట్టు తెలియకూడదు. ఎక్కడా తనకు చెడ్డపేరు రాకూడదు. నరేంద్రుడామెకు చిన్నతనం నుంచి తెలుసు. ఇప్పుడు తనను కాపాడగల సమర్థత అతడికుందని ఆమె నమ్మకం. ఇలా ఆలోచించి ఆమె ఒకనాడు అతన్ని కలుసుకుని తన పరిస్థితులన్నీ చెప్పుకొని తనను పెళ్లాడమని అడిగింది. నరేంద్రుడికి చంప అంటే ఇష్టమే కాని పెళ్ళైతే తను గజ ఈతగాడనిపించుకోవాలన్న ఆశ నెరవేరదని అతడి భయం. తన గురువు పరమానందుడికి ఈ విషయం చెప్పి సలహా అడిగాడు. పరమానందుడికి చంప గురించి తెలుసు. ఆయన నరేంద్రుణ్ణి ఈతకు సంబంధించిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేశాడు. నరేంద్రుడు చక్కగా జవాబులు చెప్పాడు. ఆయన అతణ్ణి మెచ్చుకొని, నువ్వు ఈతలో రాణిస్తావు. గజ ఈతగాడివి కావాలని నువ్వు అనుకుంటున్నావు. చంప కూడా గజ ఈతగాడినే పెళ్లి చేసుకుంటానని ఒకసారి నాతో అన్నది. అందువల్ల నువ్వు గజ ఈతగాడివి కాకుండా పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ అసంతృప్తిగా ఉంటుంది. కాబట్టి నువ్వు రూపవరం వెళ్ళు. అక్కడ గణేశుడనే అతన్ని కలుసుకో. నేను పంపానని చెప్పు. ఆయన నీకు ఈతలో మరికొన్ని మెళుకువలు నేర్పుతాడు. అప్పుడు తిరిగి వచ్చి చంపను పెళ్లి చేసుకో అని చెప్పాడు. నరేంద్రుడు రూపవరం వెళ్ళాడు. ఆ సమయానికి గణేశుడింట్లో లేడు. తండ్రికి జబ్బు చేస్తే వైద్యుడి కోసం పొరుగురు వెళ్ళాడు. ఆ విషయం తెలిసాక ఆయన్ని నేను తొందరగా కలుసుకోవాలి, ఎప్పుడొస్తాడు అని ఆతృతగా అడిగాడు నరేంద్రుడు. తిరిగి రావాలని నీకంటే వాడికి ఎక్కువ తొందర. రేపు మనవరాలిని చూసేందుకు పెళ్లివారొస్తున్నారు అన్నదొక ముసలమ్మ. ఆమె గణేశుడి తల్లి అని తెలుసుకున్న నరేంద్రుడు ఇంట్లో పెద్దాయన జబ్బుతో ఉంటే
పెళ్లి చూపులు పెట్టుకున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు. సరే, 10 మందున్న ఇంత పెద్ద కొంపలో అందరూ ఒక్కసారి ఆరోగ్యంగా ఉండటం వీలవుతుందా? జబ్బుదేముంది, ఈ రోజొచ్చి రేప్పోతుంది, అందుకని శుభకార్యాలాగుతాయా అన్నదా ముసలమ్మ. నరేంద్రుడా ఇంట్లోంచి బయటకొచ్చేంతలో వస్తాదులా ఉన్నవాడొకడు కనపడి, నిన్నెప్పుడూ చూడలేదు, కాని నువ్వు గణేశుడి చుట్టానివి మాత్రం కాదు, అవునా అని అడిగాడు. నరేంద్రుడు ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు అన్నాడు. వాడి చుట్టాలందరూ పక్కచిక్కిన వాళ్లేగా, నీలా బలంగా ఉన్నవాళ్లెవరూ వాడికి బంధువులు లేరు. అది సరే, నీ దగ్గరేమైనా అప్పు చేశాడా అని అడిగాడు వస్తాదు. తను వచ్చిన పని చెప్పాలా కూడదా అని నరేంద్రుడు తటపటాయిస్తూ ఉండగా వస్తాదు, నీకు అంతా కొత్తలా ఉంది, నా మాట విని నీ బాకీకి నీళ్లొదులుకో అనేసి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి గణేశుడికి ఆ ఊళ్ళో చాలా చెడ్డ పేరుందని తోచింది నరేంద్రుడికి. అయినా నమ్మకం కుదరక ఊళ్ళో తిరిగి మరికొన్ని చోట్ల వాకబు చేశాడు. కిరాణా దుకాణం వాడు బాకీ పెరిగిపోతుందని, పాలవాడు పైసా ఇవ్వలేదని, ఊరందరికీ గుడ్డలు తికే మడేలన్నా బండచాకిరీ చేయించుకుంటాడని, గ్రామాధికారి అబద్ధాలు చెబుతాడని గణేశుడి గురించి అన్నారు. అలాంటివాడు తన గురువనుకున్నందుకు అవమానంగా తోచింది నరేంద్రుడికి. కాని పరమానందుడు చెప్పాడు కాబట్టి ఒకసారి గణేశుణ్ణి కలుసుకోక తప్పదు అనుకున్నాడు. నరేంద్రుడు ఆలోచిస్తూ ఊరి కవతలి వైపు ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళాడు. ఇతడికి దూరం నుంచే తనకేసి వస్తున్న 2 మనుషులు కనిపించారు. నరేంద్రుడు సమీపించాక వారిలో ఒకడు, అయ్యా, కాస్త దూరంలో మా బండి పాడైంది. అందులో వైద్యానికి పనికొచ్చే బరువైన చెట్టు కాండం ఒకటుంది. మేమిద్దరం బక్కప్రాణులం. తమరు రూపంలో భీమసేనుడిలా, బలంలో వాయునందనుడిలా కనపడుతున్నారు. ఆ కాండాన్ని మా ఇంటిదాకా చేర్చితే ముందెన్ని జన్మలుంటే అన్నింటిలోనూ మిమ్మల్నే సేవించుకుంటాను. ఆ కాండం నా తండ్రి జబ్బుకు అమృతం వంటిది అన్నాడు. అతడే గణేశుడని నరేంద్రుడు గ్రహించాడు. తనను కూలివాడి పని చెయ్యమని అడిగినప్పటికీ అడిగిన పద్ధతికి కాదనలేక అక్కడి నుంచి బండిదాకా వెళ్లి కాండాన్ని తీసుకుంటే అది వాడికి పూచిక పుల్లలా తోచింది. గణేశుడు నరేంద్రుడి బలాన్ని మళ్లీ పొగిడాడు. అంతా కలిసి ఊళ్ళోకి వెడుతుంటే మడేలన్న ఎదురయ్యాడు. వాళ్ళిద్దరికీ పెద్ద గొడవవుతుందని నరేంద్రుడు అనుకున్నాడు. రేపు అమ్మాయి పెళ్లిచూపులు, గుర్తుంచుకో అన్నాడు గణేశుడు. మడేలన్న వినయంగా తలూపి, అమ్మగారు చెప్పారండయ్యా, రేపు అన్ని పనులు మానేసి మీ ఇంటి దగ్గరే నా మకాం అని వెళ్ళిపోతే నరేంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. తర్వాత వాళ్లు కిరాణా దుకాణం దాటి వెళుతూ ఉంటే దుకాణం వాడై గణేశుణ్ణి పలకరించి, రేపు అమ్మాయిగారి పెళ్లిచూపులట గదా, సరుకులు మా వాడి చేత ఇంటికి పంపేదా లేక కబురంపుతారా అని అడిగాడు. గణేశుడు నవ్వి, ఇంటికెళ్ళి ఇల్లాలినడక్కుండా ఏం చెప్పను, సరుకుల సంగతి ఎలాగున్నా పానకం పుచ్చుకునేందుకు రావాలి సుమా అంటే దుకాణదారు వినయంగా తలూపాడు. మరికొంత దూరం నడిచాక గ్రామాధికారి ఎదురై, ఏమయ్యా, రేపు పాపకు పెళ్లి చూపులటగా, నీకసలే బొత్తిగా లౌక్యం తెలియదు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. జంకకుండా 4 అబద్ధాలు చెప్పి వియ్యాల వారేమడిగినా ఒప్పుకో. శక్తి ఉందా లేదా అని ఆలోచించకు. వంత పాడ్డానికి, సర్ది చెప్పడానికి మేమున్నాం కదా అంటూ అభిమానంగా పలకరించి వెళ్ళాడు. నరేంద్రుడికి ఇదంతా విడ్డూరంగా ఉన్నది. గణేశుడంటే ఆ ఊళ్ళో ఎవరికీ గిట్టదని అంతవరకు తాననుకున్నాడు. అది నిజం కాదు. అందుకేనేమో పరమానందుడు తననిక్కడికి పంపాడని వాడాలోచిస్తూ ఉండగా గణేశుడి ఇంటి ముందు వస్తాదు కూడా ఎదురై, అమ్మాయికి పెళ్లిచూపులైతే నాకు చెప్పొద్దు? పాతబాకీ అలాగే ఉండిపోయిందని గాని తటపటాయిస్తున్నావేమిటి? ఒకే ఊరి వాళ్ళం. ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సహాయపడతాం? డబ్బు అవసరమైతే నిస్సంకోచంగా అడుగు అని ధైర్యం చెప్పి వెళ్ళాడు. ఇంట్లో ప్రవేశించి కాండాన్నొక చోట ఉంచిన నరేంద్రుడితో గణేశుడు, తమరు చాలా మర్యాదస్తులు. అడగ్గానే మారు మాట్లాడకుండా నాకింత సహాయం చేశారు. చూడ్డానికి పరదేశిలాగా ఉన్నారు. ఈ రాత్రికిక్కడే విశ్రాంతి తీసుకుని నా ఆతిథ్యం స్వీకరించి నన్ను పావనం చేయండి అన్నాడు. అప్పుడు నరేంద్రుడు తను గణేశుడి కోసమే వచ్చానని, పరమానందుడు తనను పంపాడని చెప్పాడు. కాని గణేశుడికా పరమానందుడెవడో గుర్తుకు రాలేదు. ఆయన కాసేపు ఆలోచించాక, నేనూ పనిలో ఉన్నాను, మీరు అలసిపోయారు, ఈ రోజుకు విశ్రాంతి తీసుకోండి, రేపు అన్నీ ఆలోచిద్దాం అన్నాడు. మర్నాడు గణేశుడి కూతురి పెళ్లిచూపుల తతంగం పెళ్లి వేడుకలా జరిగింది. ఇరుగు పొరుగు వచ్చి సహాయం చేశారు. మడేలన్న రోజంతా అక్కడే ఉండి హడావిడి చేస్తూ
ఇంటి పనులన్నీ చూశాడు. ఊళ్ళోని ముఖ్యులందరూ వచ్చారు. అందరికీ గణేశుడు పెళ్లివారితో సమంగా మర్యాదలు చేశాడు. వియ్యాల వారికి అమ్మాయి నచ్చింది. కట్నం లాంఛనాల కింద వాళ్ళు కాస్త ఎక్కువే అడిగారు. గణేశుడు అన్నిటికీ తలూపితే వాళ్ళు సరేనని వెళ్ళిపోయారు. ఇది జరిగాక గణేశుడి తల్లి, "ఒక్కడివి ఎన్నని చేయగలవురా? చెల్లెలి పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీరలేదు. ఇప్పుడన్నింటికీ ఒప్పుకొని కూతురి పెళ్లి ఎలా చేస్తావు? అమ్ముదామంటే అందరి దగ్గర నకిలీ బంగారమే తప్ప అసలు బంగారం లేదు" అని బాధపడింది. గణేశుడు తొనక్కుండా, "ఇబ్బందులెప్పుడూ ఉండేవే. అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందని సంతోషంగా ఉండండి. మిగతావన్నీ నేను చూసుకుంటాను" అన్నాడు. మర్నాడు నరేంద్రుడు గణేశుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనతో, "అయ్యా, తమరు ముఖస్తుతి చెప్పేవాళ్లను నమ్మి ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు చాటుగా మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలియదు" అంటూ తనకు తెలిసిన విశేషాలన్నీ ఆయనకు చెప్పాడు. అంతా విని గణేశుడు నవ్వి, "అన్నీ నాకు తెలుసు. నా దగ్గర డబ్బు లేదు. ఇతరులపైన ఆధారపడుతున్నాను. నన్ను వాళ్ళు తిట్టుకుంటే తప్పేముంది" అన్నాడు. "అలాంటప్పుడు వాళ్ళు ముఖం మీదనే ఆ విషయం చెప్పొచ్చు కదా, సహాయపడి నిందించటమెందుకు" అన్నాడు నరేంద్రుడు. "అందుకు నా మంచితనమే కారణం. అవసరం లేనిదే ఎవరినీ సహాయమడగను. వ్యసనాలు లేవు. చాటుగా కూడా ఎవ్వర్నీ పొల్లు మాట అనను. ఎవరైనా అన్నా వినను" అన్నాడు గణేశుడు. "మీ జీవన విధానం చాలా విచిత్రంగా ఉంది. ఇన్ని సమస్యల మధ్య మీరు నీటిలో ఈత కొట్టటంలో కూడా ప్రావీణ్యం సంపాదించటం ఇంకా విశేషం. మీ వద్ద ఈతలో మెళకువలు తెలుసుకునేందుకే నేను వచ్చాను" అన్నాడు నరేంద్రుడు. ఇందుకు గణేశుడు ఆశ్చర్యంగా, "చిన్నప్పటి నుంచి నా సమయమంతా సంసార సాగరాన్నీదడంతోనే సరిపోతుంది. నీటిలో ఈత కొట్టటం నేర్చుకోలేదు" అన్నాడు. ఆ జవాబుతో నరేంద్రుడికి పరమానందుడి ఉద్దేశం అర్థమైంది. సంసారం ఒక సముద్రం. బాధ్యతల బరువులు ప్రతిక్షణం ముంచేయాలనే చూస్తూ ఉంటాయి. వాటి నుంచి తేలి ఆటుపోట్లకు తట్టుకుంటూ ఎదురు ప్రవాహాన్ని నిగ్రహించుకుని వాలును తనకు వీలుగా మార్చుకుంటూ నది చేరగల గజ ఈతగాడే ఆ సాగరాలన్నీ ఈదగలడు. నరేంద్రుడు గణేశుడి వద్ద సెలవు తీసుకుని తన ఊరు చేరుకొని చంపను పెళ్లి చేసుకుని ఆమె సమస్యలను నేర్పుగా పరిష్కరించి సంసార సాగరంలోనూ గజ ఈతగాడు అనిపించుకున్నాడు. బేతాళ కథలు తెలివైన కోరిక. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఇంత అర్ధరాత్రి వేళ విషసర్పాలు గుడ్లగూబలు మాత్రమే తిరుగాడే ఈ భీతి గొలిపే శ్మశానంలో పట్టువదలని నీ కార్యశూరతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అయితే ఇంత కఠోర పరిశ్రమ ఒకవేళ నీ భార్యాబిడ్డల సుఖశాంతుల కోసమైతే మెచ్చదగిందే. అలా కాక నీ ముసలి తల్లిదండ్రుల అర్థహీనమైన కోర్కెలను తీర్చటం కోసం నీ భార్యాబిడ్డల ప్రాణాలను పణంగా పెట్టదలిస్తే మాత్రం నా సలహా పాటించి తక్షణం ఆ ప్రయత్నం మానుకో. ఎందుకంటే అలాంటి పని చేయటం వల్ల నీకు పితృభక్తి పరుడనో మాతృభక్తి పరుడనో తాత్కాలికంగా కీర్తి ప్రతిష్టలు లభించినా భార్యాబిడ్డలకు తీరని ద్రోహం చేసిన వాడివి అవుతావు. ఇందుకు నిదర్శనగా ముసలి తండ్రికిచ్చిన మాట కోసం గర్భవతి అయిన తన భార్య ప్రాణాలకే ముప్పు తెచ్చిన ఒక అవివేకి అయిన రాజు కథ చెబుతాను. శ్రమదలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం అంగరాజ్య పాలకుడైన మకరధ్వజుడు వృద్ధుడయ్యాడు. రాజ్యపాలన చేసే సామర్థ్యం సన్నగిల్లింది. తానింక ఎన్నో రోజులు జీవించనని ఆయనకు అర్థమైంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఒకనాడు తన కుమారుడితో, "నాయనా మలయసింహ, నేను వృద్ధుణ్ణి అయిపోయినా ఇహలోక వాంఛలు చల్లారలేదు. నాకింకా కొన్నాళ్లు జీవించాలని ఉన్నది. కాని ప్రకృతి ధర్మం ప్రకారం వృద్ధుడయ్యాక ఎంత గొప్పవాడైనా తనువు చాలించక తప్పదు కదా. నేను కూడా నేడో రేపో మరణించక తప్పదు. అయితే నేను మరణించాక నా శవాన్ని దహనం చెయ్యకు. శవం చెడిపోకుండా ఉండేందుకు లేపనాలు పూయించి భద్రం చేయించు. భవిష్యత్తు సంగతి మనం ఊహించలేం కదా. ఏమో, సమీప భవిష్యత్తులో వైద్యశాస్త్రం అభివృద్ధి చెంది మృతులకు ప్రాణదానం చేసే పరిస్థితి రావచ్చు. లేదా మహిమాన్వితులైన మహర్షులెవరైనా తమ తపోశక్తితో నా శవానికి జీవం పోయొచ్చు. నాయనా, ఇది నా చివరి కోరికగా భావించి తప్పక తీర్చు" అన్నాడు. ఇది జరిగాక వారం తిరగకుండానే మకరధ్వజుడు మరణించాడు. మలయసింహుడు తండ్రి కోరినట్లే ఆయన శవాన్ని దహనం చేయకుండా దానికి లేపనాలు పూయించి శ్రీగంధం చెక్కతో తయారు చేయించిన ఒక ప్రత్యేకమైన పేటికలో భద్రం చేయించాడు.
ఆ తర్వాత మలయసింహుడు అంగరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి కళింగ రాకుమార్తె విద్యుల్లతను వివాహమాడాడు. సౌందర్యం విషయంలో విద్యుల్లత నిజంగా మెరుపు తీగే. అంతేకాక మూర్తీభవించిన సౌశీల్యం ఆ సౌందర్యానికి వన్నె తెచ్చింది. కొంతకాలానికి విద్యుల్లత గర్భం ధరించింది. ఆస్థాన జ్యోతిష్కుడు ఏవో లెక్కలు గుణించి మహారాణి గర్భావసాన ఉన్నది, మగబిడ్డ అని తేల్చాడు. అయితే ఇంకా ఏదో చెప్పాలని చెప్పలేక తటపటాయిస్తున్న జ్యోతిష్కుడి ముఖకవళికలు పసిగట్టి మళయసింహుడు, మీరు ఉన్నది ఉన్నట్టు ఏదీ దాచకుండా చెప్పండి అన్నాడు. అప్పుడు జ్యోతిష్కుడు, మహారాజా, 1 మాసం రోజుల్లో మహారాణి గారికి సర్పగండం ఉన్నది అన్నాడు. అంతవరకు సింహాసనానికి వారసుడైన యువరాజు జన్మిస్తాడని ఆనందాతిరేకంతో ఉన్న రాజదంపతులు జ్యోతిష్కుడి మాటలతో కృంగిపోయారు. జ్యోతిష్కుడు వెళ్ళిపోయాక దుఃఖిస్తున్న విద్యుల్లతతో మలయసింహుడు, ఈ జ్యోతిష్కులు చెప్పేదంతా నిజం అనుకోవటం వట్టి భ్రమ. నా సర్వశక్తులు ధారపోసి నిన్ను కాపాడుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని ఓదార్చాడు. ఆ రోజు నుంచి రాజ్యంలో కనిపించిన ప్రతి పుట్టను తవ్వించి పామన్నది కనిపిస్తే చంపమని రాజు మలయసింహుడు భటుల్ని ఆజ్ఞాపించాడు. అంతేకాక రాజ్యంలోని ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఒక ముంగిసెను పెంచుకోవాలని రాజ్యమంతటా దండోరా వేయించాడు. తర్వాత మలయసింహుడే స్వయంగా ఒక గద్దను పెంచసాగాడు. ఆ గద్ద ఎప్పుడూ పెంపుడు చిలకలా ఆయన భుజం మీదే ఉండేది. మహారాణికి ఎలాంటి ఆపద లేకుండా కొన్నాళ్లు గడిచిపోయాయి. ఆ రోజు నిండు పున్నమి. సర్పగండానికి జ్యోతిష్కుడు చెప్పిన గడువు ఆ రోజుతో ముగిసిపోతుంది. పుచ్చపువ్వులా కాస్తున్న ఈ వెన్నెలలో కాసేపు ఉద్యానవనంలో విహరించాలని ఉన్నది, ఏమంటారు అని అడిగింది విద్యుల్లత భర్తను. మలయసింహుడు ఆమె కోరికను కాదనలేక సరేనన్నాడు. ఇద్దరూ ఉద్యానవనంలో తిరగసాగారు. ఆ సమయంలో విద్యుల్లత భుజం మీద వాలి ఉన్న పెంపుడు గద్ద తటాలున ఎగిరి పక్కన అశోక వృక్షం మీదికి పాకుతున్న తాచుపామును తన్నుకుని గాలిలోకి రివ్వున లేచింది. అయితే దురదృష్టం కొద్దీ తాచుపాము గద్ద కోళ్ల పట్టునుంచి జారి సరిగ్గా రాణి విద్యుల్లత భుజం మీద పడింది. ఈ ఆకస్మిక పరిణామానికి భయకంపితురాలై ఆమె కెవ్వున కేకవేసింది. తాచుపాము బుస్సుమంటూ పడగ ఎత్తి రాణి భుజం మీద కాటువేసింది. ఆమె విషప్రభావం వల్ల వెంటనే నేలకు ఒరిగిపోయింది. రాజవైద్యులు ఉరుకుల పరుగుల మీద వచ్చి చికిత్స ప్రారంభించే లోపలే ఆమె మరణించింది. విద్యుల్లత మరణం అలయసింహుణ్ణి తీవ్ర ఆవేదనకు గురిచేసింది. నిద్రిస్తున్నట్టు ఉన్న ఆ అద్భుత సౌందర్య రాశిని అగ్నికి ఆహుతి చేయలేకపోయాడు. ఆమె శవానికి కూడా లేపనాలు పూయించి శ్రీగంధం శవపేటికలో పెట్టి తండ్రి శవాన్ని ఉంచిన గదిలో నిక్షిప్తం చేశాడు. కాలగర్భంలో కొన్ని మాసాలు గడిచిపోయాయి. ఒకనాడు హిమాలయాల్లో తపస్సు చేసుకునే చైత్యానంద స్వామి అనే మహర్షి కోటకు వచ్చాడు. ఆయన చిరునవ్వుతో రాజు మలయసింహుణ్ణి ఆశీర్వదించి, నాయనా, నాకు నువ్వేమీ చెప్పనక్కర్లేదు. జరిగినదంతా నాకు తెలుసు. ప్రకృతి విరుద్ధమైన కార్యాలు చేయటం వినాశహేతువవుతుంది. నీ తండ్రి శవాన్ని దహనం చేయకుండా కోటలో ఉంచటం మూలానే కీడు జరిగి నీ భార్య అకాల మృత్యువుకు గురి అయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ తండ్రి శవానికి దహన క్రియలు జరిపించు, నీ భార్య జీవిస్తుంది అన్నాడు. మలయసింహుడు కాసేపు ఆలోచించి చేతులు జోడించి, స్వామీ, మీరు మృతులకు ప్రాణదానం చెయ్యలేరా అని అడిగాడు వినయంగా. మహర్షి మందహాసం చేసి, నా తపశ్శక్తి ఒకరిని బతికించటానికి మాత్రమే సరిపోతుంది. చెప్పు, ఎవరిని బతికించమంటావు? నీ తండ్రినా లేక భార్యనా అని అడిగాడు. మలయసింహుడు వెంటనే, మా తండ్రి మకరధ్వజుణ్ణి బ్రతికించండి చాలు అన్నాడు. గొప్ప వివేకివి సుమా, నీ ముందు చూపుతో సమయస్ఫూర్తితో నీకు ప్రియమైన ముగ్గురిని బతికించుకుంటున్నావు అని మలయసింహుణ్ణి అభినందించాడు మహర్షి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చైతన్యానంద స్వామి మాటల్లో పరస్పర వైరుధ్యం కనబడుతున్నది. ముందు తనకున్న తపశ్శక్తితో ఒకరిని మాత్రమే బతికించగలనని చెప్పాడు. కాని మలయసింహుడు తన తండ్రిని బ్రతికించమని కోరగానే, గొప్ప వివేకివి సుమా, నీ ముందు చూపుతో సమయస్ఫూర్తితో ముగ్గురిని బ్రతికించుకుంటున్నావు అన్నాడు. మహర్షి యావత్ తపశక్తి ఒక్కరిని బతికించటానికే పరిమితమైనప్పుడు ఆయన ముగ్గురికి ప్రాణదానం చేయటం అసంభవం కదా. అది అలా ఉంచి మలయసింహుడు ముందుగా మహర్షి చెప్పినట్టు తండ్రి శవానికి అంత్యక్రియలు జరిపించి ఉంటే దోష నివారణ జరిగి విద్యుల్లత బతికేది కదా. అర్ధాంగి సంగతి పట్టించుకోకుండా అతివృద్ధుడైన తన తండ్రికి ప్రాణదానం చెయ్యమని కోరటం లోకం తనను పితృభక్తి పరాయణుడని పొగడాలనే కదా.
అదలా ఉంచి ఇక్కడ మహర్షి మాటల్లో పొసగని మరొక సంగతి. మలయసింహుడి భార్య, అతడి తండ్రి మాత్రమే మనకు తెలుసు. మరి మహర్షి చెప్పిన ఆ మూడవ ప్రాణి ఎవరు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు మలయసింహుడు పితృభక్తి పరుడే కాదు, భార్య విద్యుల్లతను ప్రాణాధికంగా ప్రేమించినవాడు. ఆ కారణం వల్లనే అతడు ఆమె మరణానంతరం తిరిగి వివాహమాడే ప్రయత్నం చేయలేదు. మకరధ్వజుడి శవానికి అంత్యక్రియలు జరపకుండా కోటలో ఉంచిన దోషం వల్లనే విద్యుల్లత మరణించిందని మహర్షి చెప్పాడు. ఆ మాటల ద్వారా మలయసింహుడు గ్రహించిందేమంటే, తన తండ్రి శవానికి మహర్షి జీవం పోయగలిగితే దోష నివారణ జరిగి తన భార్య బతుకుతుందని. అందుకే అతడు మహర్షిని తన తండ్రిని బతికించమని కోరాడు. విషయాన్ని ఎంత సూక్ష్మంగా అవగాహన చేసుకున్నందుకు గాను మహర్షి మలయసింహుణ్ణి గొప్ప వివేకివంటూ అభినందించాడు. పోతే విద్యుల్లత జీవించినప్పుడు ఆమెలో పిండరూపంలో ఉన్న కుమారుడు కూడా జీవించినట్లే కదా. ఆ పిండాన్నే మహర్షి మూడవ ప్రాణిగా పేర్కొన్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. 4వ దొంగ. రాసిన వారు ఎన్ కోదండరామయ్య గారు. ఒక దేశంలో 3 గజదొంగలుండేవారు. వారు రోజుకొక దొంగతనం చేసినా వారిని పట్టటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. వాళ్ల పేరు చెబితే ధనికులకు సింహస్వప్నంగా ఉండేది. వాళ్లను ఏ విధంగానైనా పట్టాలనే ఉద్దేశంతో ఆ దేశపు రాజు ప్రతి రాత్రి తాను కూడా ఒక దొంగలాగా వేషం వేసుకుని తిరగసాగాడు. ఈ విధంగా కొన్ని రాత్రులు తిరగగా ఒక చీకటి రాత్రి రాజుకు దొంగలుండే స్థలం చిక్కింది. రాజు అక్కడికి చేరుకునేసరికి ఆ దొంగలు ఆ రాత్రి తాము చేయదలిచిన దొంగతనం గురించి ఆలోచిస్తున్నారు. కొత్త దొంగను చూడగానే గజదొంగలకు కొత్త అనుమానం కలిగి, ఎవరు నువ్వు? ఇక్కడికి ఏం పని మీద వచ్చావు అని అడిగారు. నేను దొంగనే. ఈ ప్రాంతాల మీరు చాలా గొప్ప దొంగలని విని మీకు నా శక్తి చూపించవచ్చాను అన్నాడు రాజు. దొంగలు నవ్వి, మా శక్తులను గురించి నీకేమైనా తెలుసా అని అడిగారు. తెలియదు, చెప్పండి వింటాను అన్నాడు రాజు. నేను ఎంత లావు తాళ్లాన్నైనా పూచిక పుడకతో తీయగలను అన్నాడు మొదటి దొంగ. నేను భూమికి చెవి పెట్టి ఆలకించానంటే డబ్బు ఎక్కడ ఉన్నది పసికట్టగలను అన్నాడు రెండో దొంగ. ఒకసారి చూసిన మనిషిని నేను ఏ మారువేషంలో ఉన్నా పోల్చగలను అన్నాడు మూడో దొంగ. నీకు గల శక్తి ఏమిటో అని 3 దొంగలు రాజును అడిగారు. ఏం చెప్పాలో రాజుకు తోచలేదు. అందుచేత ఆయన ఈ విధంగా అన్నాడు. నేను బొటన వేలు కిందకి దించానంటే ఎవరినైనా యమలోకానికి పంపగలను. చూపుడు వేలు పైకి ఎత్తానంటే చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్లు కూడా బతికి బయటపడతారు. ఈ మాట విని 3 దొంగలు సంతోషించారు. తమ అంత శక్తి సామర్థ్యాలు కలవాడు, తెలివైనవాడు తోడు వచ్చాడు అనుకున్నారు. ఈ రాత్రి ఎక్కడికి దొంగతనానికి పోదాం అని అడిగాడు రాజు. నీ ఇష్టం, నువ్వు కోరుకున్న చోటికి పోదాం. మా శక్తి సామర్థ్యాలు నువ్వే చూతువుగాని అన్నారు దొంగలు. అయితే రాజుగారి ఖజానా కొల్లకొడదాం అన్నాడు రాజు. నలుగురూ కలిసి రాజప్రాసాదానికి బయలుదేరారు. పహారా వాళ్ల కంటపడకుండా లోపలికి చేరారు. రెండో దొంగ నేలకు చెవిపెట్టి ఆలకించి, ఖజానా ఈ వైపు ఉంది, జాగ్రత్తగా నడవండి అని చెప్పాడు. నలుగురు అటుకేసి వెళ్లారు. ఖజానాకు పెద్ద తాళం వేసి ఉన్నది. కాని దాన్ని మొదటి దొంగ క్షణంలో ఓడతీశాడు. దొంగలు లోపల ప్రవేశించారు. ఈ సమయంలో రాజు వాళ్లకు తెలియకుండా వెళ్లిపోయి తన భటులను పంపాడు. గజదొంగలు 3 సొత్తుతో సహా పట్టుబడ్డారు. మర్నాడు వారిని విచారణకు దర్బారుకు తెచ్చారు. సింహాసనం మీద కూర్చున్న రాజును చూస్తూనే మూడో దొంగ తన తోటి వాళ్లతో, ఈయనే నిన్న మనతో దొంగతనానికి వచ్చిన కొత్త మనిషి అని చెప్పాడు. విచారణ అంతా అయిపోగానే రాజు తన కుడి చేతి బొటని వేలు కిందకి తిప్పాడు. గజదొంగలకు మరణశిక్ష విధించబడింది. మర్నాడు ఉదయం వారిని ఉరికంబం వద్దకు తీసుకుపోయారు. అధికారి ఒకడు వచ్చి, మీ ఆఖరు కోరిక ఏమిటి అని దొంగలను అడిగాడు. రాజుగారిని ఒక్క ప్రశ్న అడగాలి, అదే మా ఆఖరు కోరిక అన్నారు దొంగలు. రాజుగారు వచ్చాడు. మీరు నన్ను అడగగోరే ప్రశ్న ఏమిటి అన్నాడాయన. మరేం లేదు మహాప్రభు, మా శక్తులు మీకు ప్రదర్శించాం. మీ శక్తులను గురించి మాకు 2 విషయాలు చెప్పారు. అందులో ఒకటే ప్రదర్శించారు, రెండవది కూడా చూసి సంతోషించాలని మా కోరిక అన్నాడు మూడో దొంగ.
రాజు చిరునవ్వు నవ్వి తన చూపుడు వేలు పైకెత్తాడు. వెంటనే రాజభటులు వచ్చి గజదొంగల కట్లు విప్పేసి ఉరికంబం నుంచి దించేశారు. తర్వాత ఆ గజదొంగలు దొంగతనాలు మారి రాజుగారి దగ్గరే కొలువు ఉంటూ రాజుగారి పట్ల ఎంతో భక్తితో కాలం గడిపారు. అరణ్యవాసం రాసినవారు ఆర్ కోదండరామయ్య గారు. పూర్వం జయసింహుడు కాశ్మీర దేశానికి రాజుగా ఉండేవాడు. ఆయన తమ్ముడైన శక్తిసింహుడు అన్నపై కుట్ర చేసి ఆయనను అరణ్యవాసానికి పంపి కాశ్మీర దేశానికి తానే రాజ్యాభిషేకం చేసుకున్నాడు. కాని జయసింహుడు ప్రజల మన్ననలను అందుకున్న రాజు కావటం చేత ఆయన కింద ఉండే సామంతులలో కొందరు తమ పదవులకు కూడా స్వస్తి చెప్పి జయసింహుణ్ణి కొలవగలందులకు ఆయనతో పాటు అరణ్యవాసం వెళ్లారు. అందుచేత జయసింహుడు అరణ్యంలో ఉన్నప్పటికీ ఆయన వెంట కొంత పరివారం ఉండనే ఉన్నది. జయసింహుడికి లీలావతి అనే ఒక కుమార్తె ఉన్నది. అలాగే శక్తిసింహుడికి కూడా మాలతి అనే ఒక కుమార్తె ఉన్నది. వారిద్దరూ ఒకే ఈడువాళ్లు కావటం చేత తన కుమార్తెకు తోడుగా ఉంటుందనే ఉద్దేశంతో శక్తిసింహుడు లీలావతిని అడవులకు వెళ్లగొట్టలేదు. తమ తండ్రులు గర్భశత్రువులైనప్పటికీ లీలావతి మాలతులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవారు. తన తండ్రి అరణ్యవాసం తలచుకుని లీలావతి విచారపడినప్పుడల్లా మాలతి ఆమె విచారాన్ని పోగొట్టటానికి సాయశక్తులా ప్రయత్నించేది. ఇలా ఉండగా శక్తిసింహుడి ఆస్థానంలో ఒకనాడు మల్లయుద్ధం ఏర్పాటైంది. దానిని చూడటానికి లీలావతి మాలతి కూడా వెళ్లారు. ఆ రోజు యుద్ధం చేసే మల్లులలో ఒకడు శక్తిసింహుడి ఆస్థాన మల్లుడు. వాడు అపరభీముడి లాంటివాడు. వాడి చేతిలో ఎందరో మల్లులు అదేవరకే చచ్చి ఉన్నారు. ఈ మల్లుడితో ఇప్పుడు పోట్లాడడానికి వచ్చినవాడు ఒక సామాన్య యువకుడిలాగా కనపడ్డాడు. ఆ యువకుణ్ణి చూడగానే శక్తిసింహుడికి అతడి మీద జాలి కలిగింది. ఆయన, మన మల్లుడు ఈ కుర్రవాణ్ణి ఒక క్షణంలో చంపేస్తాడు. ఇతన్ని పిలిచి యుద్ధం మానమని సలహా ఇవ్వండి అని తన కూతురు మాలతితోనూ లీలావతితోనూ అన్నాడు. ఆ యువకుడి పేరు మకరాంకుడు. భటులు అతన్ని రాజకుమార్తెలున్న చోటికి తీసుకువచ్చారు. అతని లేత వయసు, చక్కదనం చూసి రాజకుమార్తెలకు మరింత జాలి కలిగింది. మా మల్లుడు నీకన్నా ఒడ్డు పొడుగు ఉన్నవాడు. మల్ల యుద్ధంలో చాలా అనుభవం ఉన్నవాడు. నీకంటే బలశాలులను ఎందరినో వాడు అవలీలగా చంపేశాడు. అందుచేత నువ్వు ఈ ప్రయత్నం మానుకో అని వారు మకరాంకుడికి హితవు చెప్పారు. మాలతీ కన్నా కూడా లీలావతి అతనిని ఎక్కువగా ప్రాధేయపడింది. అయినా మకరాంకుడు వారి మాట వినలేదు. నా క్షేమం కోరి మీరీ సలహా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. కాని ఈ యుద్ధంలో చావటానికైనా సిద్ధంగానే ఉన్నాను. ఎందుచేతనంటే నా కోసం ఏడ్చే ఆప్తులు మిత్రులు ఎవ్వరూ లేరు అన్నాడతను. తర్వాత మల్ల యుద్ధం ఆరంభమైంది. మకరాంకుడు బలంలో తక్కువైనా యుక్తిలో తక్కువ కాడు. కొంతసేపయ్యాక అతను అంతలావు మల్లుణ్ణి ఓడించి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు. శక్తిసింహుడు అతనిని పిలిపించి, నాయనా, నీ పేరేమిటి? నువ్వు ఎవరివాడవు అని ఆప్యాయంగా అడిగాడు. మహారాజా, నా పేరు మకరాంకుడు. మా తండ్రి గారు గోపాలదేవుడు అన్నాడు మకరాంకుడు. గోపాలదేవుడి పేరు వినగానే శక్తిసింహుడి ముఖం ముడుచుకుపోయింది. ఎందుచేతనంటే గోపాలదేవుడు కొంతకాలం క్రితం చనిపోయినప్పటికీ బతికి ఉండగా జయసింహుడి ఆప్తులలో ఒకడు. జయసింహుడికి ఇష్టులైన వారి పేరు వింటేనే శక్తిసింహుడి సహించలేడు. నువ్వు మరెవరి కొడుకువైనా నేను ఎంతో సంతోషించి ఉందును అంటూ శక్తిసింహుడు తన ఆసనం నుంచి లేచి వెళ్లిపోయాడు. ఆ యువకుడు తన తండ్రి మిత్రుడికి కొడుకైనందుకు లీలావతి ఎంతో సంతోషించింది. మల్ల యుద్ధంలో అంత ప్రజ్ఞ చూపినప్పటికీ రాజు తన పట్ల అనాదరంతో ప్రవర్తించినందుకు మకరాంకుడు చిన్నబుచ్చుకోవటం రాజకుమార్తెలు గమనించారు. వారు వెళ్లిపోతూ మకరాంకుడి దగ్గర ఆగి అతన్ని ప్రశంసించారు. తర్వాత లీలావతి తన మెడలో ఉన్న చంద్రహారం తీసి అతనికిస్తూ, నా జ్ఞాపకార్థం దీన్ని మీరు ధరించండి. ఎంతకన్నా ఇవ్వటానికి నా వద్ద ఏం లేదు. ఉంటే ఎంతైనా ఇచ్చి ఉందును అన్నది. తర్వాత కూడా లీలావతి తరచూ మకరాంకుణ్ణి గురించి మాట్లాడుతూ ఉండటం చూసి మాలతి కొంటెగా, అక్క, ఆ కుర్రవాణ్ణి నువ్వు ప్రేమించినట్టున్నావే అన్నది. అతని తండ్రి నా తండ్రి ఆప్త స్నేహితులైనప్పుడు నాకతను ఆప్త స్నేహితుడిలాంటివాడు కాడా అని లీలావతి తనను తాను సమర్థించుకున్నది. శక్తిసింహుడికి మకరాంకుడిపై కలిగిన చిరాకు త్వరలోనే లీలావతి వైపు మళ్ళింది. ప్రజలకు జయసింహుడిపై అభిమానం ఏమీ తగ్గలేదు. వాళ్లు మాలతిని మెచ్చుకున్న దానికన్నా లీలావతిని ఎక్కువ మెచ్చుకుంటున్నారు.
లీలావతిని చూసినప్పుడల్లా వారికి అడవులు పట్టిపోయిన జయసింహుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఈ విషయాలు గమనించి శక్తిసింహుడు ఒకనాడు అకస్మాత్తుగా లీలావతితో, నీకిక్కడ చోటు లేదు. నువ్వు కూడా మీ నాన్నతో పాటు అరణ్యంలో వెళ్ళి ఉండు. నీవిక్కడ ఉండటం నాకేమాత్రం మేలు కలిగించదు అన్నాడు కోపంగా. అదేమిటి నాన్న, లీలావతి నేను ఇన్నాళ్ళు రెండు శరీరాలు ఒకే ప్రాణంలాగా ఉన్నాము. ఇప్పుడామెను అడవులకు పంపితే నేను క్షణం గడపలేను. మాకిద్దరికీ స్నేహం ఏర్పడక మునిపే ఆమెను పంపేసి ఉంటే ఎలా ఉండేదో. కాని ఎంతకాలం గడిచాక మమ్మల్ని హఠాత్తుగా వేరు చేయటం అన్యాయం అని మాలతి తండ్రితో అన్నది. నువ్వు వట్టి వెర్రిబాగుల దానివి. ఆ లీలావతి వట్టి ముచ్చు. అది అమాయకపు ముఖం పెట్టి నోట మాట లేకుండా ఉండటం చూసి అందరూ దాన్నే మెచ్చుకుంటున్నారు. నిన్ను తలచేవారు లేరు. నీ హోదా ఏమిటి, దాని హోదా ఏమిటి? అది వెళ్ళిపోయిన మరుక్షణం చూడు, ప్రజలు నీకెలా బ్రహ్మరథం పడతారో అన్నాడు శక్తిసింహుడు. తన తండ్రి మనసు మార్చుకోడని రూఢి కాగానే మాలతి కూడా ఎవరికీ తెలియకుండా లీలావతి వెంట అడవికి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. లీలావతి ఆమెను వారించలేకపోయింది. మనం మామూలు దుస్తులతో వెళ్లటం చాలా అపాయకరం. మామూలు కుటుంబాల స్త్రీల దుస్తులు ధరించి వెళితే మనని ఎవరూ పట్టించుకోరు అన్నది మాలతి. ఇద్దరమూ ఆడవాళ్లలాగా వెళ్లే కన్నా ఒకరు మగ దుస్తులు ధరించటం మరింత క్షేమం. నేను నీకన్నా పెద్దగా కనిపిస్తాను కనుక నేను మగవేషం వేసుకుంటాను. అన్నా చెల్లెళ్ళులాగా మనం బయలుదేరిపోదాం అన్నది లీలావతి. లీలావతి తన పేరు పుష్కరుడుగా మార్చుకున్నది. మాలతి లక్ష్మి అని పేరు పెట్టుకున్నది. వారు వీలైనంత సొమ్ము, నగలు, తమ వెలగల దుస్తులు వెంట తీసుకుని సామాన్య కుటుంబీకులు ధరించే ముతక దుస్తులతో అర్ధరాత్రి ప్రయాణమై అరణ్యం గేసి వెళ్లారు. అరణ్యవాసం చేస్తున్న జయసింహుణ్ణి చేరుకుని అక్కడే ఉండిపోవాలని వారి ఉద్దేశం. వెంట డబ్బు తెచ్చుకున్నారు కనుక వారికి దారి పొడుగునా అన్ని సౌకర్యాలు లభించాయి. కాని అరణ్యం ప్రవేశించాక వారు నానా బాధలు పడసాగారు. అరణ్యంలోకి ఎంత దూరం వెళ్లినా జయసింహుడి జాడలేదు. దారి పొడుగునా అడవి జంతువుల భయం. ఇద్దరికీ సరైన తిండి లేదు. రాత్రివేళ తలదాచుకునేటందుకు మంచి చోటు లేదు. మాలతి ఒక చోట కూలపడి ఆకలికి శోష వస్తున్నది. ఇక ఒక అడుగు కూడా నడవలేను అన్నది. ఇద్దరూ కంటనీరు కార్చుతూ ఏమి చెయ్యాలో తోచకుండా ఉన్న స్థితిలో దేవుడల్లే అటుగా ఒక కాపు కుర్రవాడు వచ్చాడు. బాబూ, ఈమె నా చెల్లెలు. తిండి లేక శోషపడి ఉన్నది. మాకు ఇంత తిండి విశ్రాంతి దొరికే చోటుంటే చూపి పుణ్యం కట్టుకో అన్నది మగవేషంలో ఉన్న లీలావతి ఆ కాపుతో. అయ్యా, దగ్గరలోనే మా యజమాని అయిన గొర్రెల కాపరి గుడిసె ఉన్నది. అక్కడికి రండి. ఇవాళో రేపో మా యజమాని ఆ గుడిసెను ఎవరికైనా అమ్మేసి అరణ్యం నుంచి వెళ్లిపోబోతున్నాడు. అంతదాకా మీరు ఆ గుడిసెలో తలదాచుకోవచ్చు అన్నాడు కాపు కుర్రాడు. రాజకుమార్తెలకు ఇది ఒక మేలే అయింది. వారు గొర్రెల కాపరి గుడిసెకు వెళ్లి ఆకలి బాధ తీర్చుకుని ఆ గుడిసెను తామే కొని అందులో నివసించసాగారు. గుడిసెలో కొన్ని వారాలకు సరిపడే ఆహార పదార్థాలున్నాయి. వాటిని తింటూ వారు జయసింహుడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం మీద ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. వారికి జయసింహుడి జాడ తెలియలేదు. కాని అరణ్యంలో ఒక ప్రాంతంలో చెట్లపైన ఎవరో లీలావతి అన్న పేరు చెక్కి ఉండటం మాత్రం కనిపించింది. ఇది మకరాంకుడి పనే అయి ఉంటుందని, ఏ కారణం చేతనో అతను కూడా ఈ మహారణ్యంలో ఉంటున్నాడని లీలావతి ఊహించింది. ఆమె ఊహ నిజమే. మకరాంకుడు కూడా పరిస్థితుల ప్రోద్బలం చేత అరణ్యవాసం చేయవలసి వచ్చింది. మకరాంకుడు గోపాలదేవుడి చిన్న కుమారుడు. తండ్రి పోయేనాటికి అతను చాలా చిన్నవాడు. అందుచేత గోపాలదేవుడు చనిపోయే ముందు మకరాంకుణ్ణి తన పెద్ద కొడుకైన శశాంకుడికి వప్పగిస్తూ, నాయనా, వీడి భారం నీదే. వీడికి తగిన విద్య నేర్పించి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చెయ్యి అన్నాడు. కాని శశాంకుడు తన తమ్ముడి పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. మకరాంకుడికి చదువు సంధ్యలు లేవు. అయినా అతను అచ్చు తండ్రి లాంటివాడు కావటం చేత ఎంతో వినయ విధేయతలు కలిగి చదువుకున్న వారి కన్నా కూడా ప్రాజ్ఞుడిలాగా ప్రవర్తించేవాడు. అతని హుందాతనం చూసి శశాంకుడికి కన్ను కుట్టింది. అతన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో శశాంకుడు కొంతమంది అనుచరులను ప్రేరేపించి వారి ద్వారా మకరాంకుడు మల్లయుద్ధం చేసేలాగూ ప్రోత్సహించాడు. తన అన్నకు తన చావు కావాలని తెలిసి మకరాంకుడు ప్రాణం మీద బతుకు మీద విరక్తి చెంది మల్లయుద్ధానికి సిద్ధపడ్డాడు. అయితే ఈ మల్లయుద్ధంలో మకరాంకుడు గెలవటంతో అందరి అంచనాలు తారుమారయ్యాయి. తన తమ్ముడు విజయుడై తిరిగి రావటం చూసి శశాంకుడు మకరాంకుడి పడక గదికి ఒక రాత్రివేళ నిప్పు పెట్టే ఆలోచన చేశాడు.
అదృష్టవశాత్తు ఈ రహస్య యత్నం ఒక ముసలి సేవకుడికి తెలియవచ్చింది. వాడు మకరాంకుడితో జరగబోయే దురంతం గురించి చెప్పి ఎవరికీ తెలియకుండా అతన్ని తన వెంట అరణ్యానికి తీసుకుపోయాడు. వాళ్ళు కూడా అరణ్యం ప్రవేశించాక తిండికి చాలా ఇబ్బంది పడ్డారు. ముసలి సేవకుడు శోష వచ్చి పడిపోయాడు. వాణ్ణి ఒక చోట ఉంచి మకరాంకుడు ముందుకు పోయి జయసింహుడు అతడి పరివారము ఉండే చోటికి చేరుకున్నాడు. జయసింహుడు ఆయన అనుచరులు అప్పుడే భోజనాలకు కూర్చోబోతున్నారు. మకరాంకుడు ఆకలి మీద ఉన్న ఆవేశంతో కత్తిదూసి, "ఆ ఆహారం ముట్టుకోకండి, అది నాకు కావాలి. నాకు పెట్టకుండా తిన్నవారిని చంపేస్తాను" అన్నాడు. జయసింహుడు సౌమ్యంగా, "ఈ భాగ్యానికే కత్తి దూయాల నాయనా? ఆకలిగా ఉంటే మాతో పాటు తిను. మేము వేటాడిన ఆహారం బోలెడంత ఉన్నది. నిన్నెవరూ అడ్డగించబోరు" అన్నాడు. ఈ మాట వినగానే మకరాంకుడు తన మొరటుతనానికి నొచ్చుకుని, "అయ్యా, నా దుడుకుతనాన్ని క్షమించండి. ఈ అరణ్యంలో సౌజన్యానికి తావు ఉంటుందని నేను కలలో కూడా అనుకోలేదు. దానికి తోడు ఆకలి నన్ను పశువులాగా చేసివేసింది. నాకన్నా కూడా ఆకలి మీద ఉన్న వృద్ధుడొకడు ఉన్నాడు. వాణ్ణి కూడా తీసుకువస్తాను. వాడు తిన్నదాకా నేనేమీ ముట్టలేను" అంటూ అతను తన నౌకరు పడిపోయిన చోటికి పోయి వాణ్ణి మోసుకొని తీసుకువచ్చాడు. తర్వాత అందరూ భోజనాలు చేశారు. భోజనాలయ్యాక జయసింహుడు మకరాంకుణ్ణి గురించి అంతా విని అతను తన ప్రాణస్నేహితుడి కుమారుడని, తనలాగే సోదరుడి వల్ల అపచారం పొందాడని తెలుసుకుని అతన్ని తన వెంటనే ఉంచుకున్నాడు. రాజకుమార్తెలు గొర్రెల కాపరి గుడిసె కొన్న కొద్ది రోజులకే మకరాంకుడు అరణ్యానికి వచ్చాడు. అతను చెట్ల మీద చెక్కిన లీలావతి పేరును బట్టి రాజకుమార్తెలు అతను ఆ ప్రాంతాల ఎక్కడో ఉంటున్నాడని తెలుసుకున్నారు. మరికొన్ని రోజుల అనంతరం మగవేషంలో ఉండి పుష్కరుడని పేరు పెట్టుకున్న లీలావతి అరణ్యంలో ఒంటరిగా కూర్చొని ఉన్న మకరాంకుణ్ణి చూసి అతని మెడలో తన చంద్రహారం ఉండటం గమనించింది. ఇద్దరికీ పరిచయమైనాక మకరాంకుడు ఈ పుష్కరుడిలో తన ప్రియురాలైన లీలావతి లక్షణాలు కొన్ని ఉండటం కనిపెట్టి ఆశ్చర్యపడ్డాడు. కాని లీలావతి రహస్యం బయటపడకుండా ఉండేందుకు పని పెట్టుకుని మొరటుగా తన వేషానికి తగినట్టు మాట్లాడుతూ ఉండటం చేత అతను నిజం తెలుసుకోలేకపోయాడు. ఎవరో కుర్రవాడు ఇక్కడి చెట్ల మీద లీలావతి అని చెక్కి చెట్లన్నిటినీ పాడు చేస్తున్నాడు అన్నది లీలావతి. మకరాంకుడు అది తన పనే అని ఒప్పుకొని లీలావతిని నేను మరిచిపోలేకుండా ఉన్నాను, ఏం చేయాలో తెలియటం లేదు అన్నాడు. అయితే నువ్వు రోజూ మా గుడిసెకు రా, అక్కడ నేను నా చెల్లెలు లక్ష్మి ఉంటున్నాం. నేను లీలావతిగా నటిస్తాను. నీ ప్రేమ అంతా నా ఎదుట వెళ్లబోసుకుంటూ ఉండు, అందువల్ల నీకు తృప్తి కలగవచ్చు అన్నది లీలావతి. మకరాంకుడు అలాగే చేయసాగాడు. కాని ఇందువల్ల అతనికి ఏమీ తృప్తి కలగలేదు. కాని లీలావతి మాత్రం చాలా ఆనందం పొందింది. ఎందుకంటే అతను అనే మాటలన్నీ తనకేని ఆమె ఎరుగును. మాలతి కూడా ఈ నాటకం చూసి చాలా ఆనందించేది. లీలావతి తండ్రి అయిన జయసింహుడు ఉంటున్న స్థలం రాజకుమార్తెలకు మకరాంకుడి ద్వారా తెలిసింది. ఒకనాడు లీలావతి తన మారువేషంలోనే ఆయనను చూడబోయింది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. "అబ్బాయి, నీ తల్లిదండ్రులెవరు?" అని జయసింహుడు అడిగాడు. "నేను గొప్ప వంశంలోనే పుట్టాను" అని లీలావతి సమాధానం చెప్పింది. కాని ఆమె తనను తాను బయటపెట్టుకోకుండానే ఇంటికి వచ్చేసింది. ఇంకొకనాడు మకరాంకుడు అడవికుంట గొర్రెల కాపరి గుడిసెకు పోతూ ఉండగా దారిలో అతనికి ఒక మనిషి పొదల మధ్య నిద్రపోతూ కనిపించాడు. ఆ మనిషి మీదకి పాకుతున్న ఒక విషసర్పం మకరాంకుడి అలికిడి విని పొదలలోకి పారిపోయింది. దానికేసి చూస్తుండగా మకరాంకుడికి పొదల మధ్య ఒక ఆడసింహం కనపడింది. అది పొదలలో పొంచి ఉండి పడుకొని ఉన్న మనిషికేసి తదేక దృష్టితో చూస్తున్నది. ఆ మనిషి కదిలితే మీదపడి చంపుదామని దాని ఉద్దేశం. ఎందుకంటే సింహాలు కదలిక లేని ప్రాణులను, శవాలను ఎంత ఆకలిగా ఉన్నా ముట్టవు. వెంట్రుక వాసిలో పాముగండం తప్పి సింహం వాత పడటానికి సిద్ధంగా ఉన్న ఆ మనిషి ఎవరా అని చూసేసరికి ఆ పడుకుని ఉన్నది తన అన్న అయిన శశాంకుడని మకరాంకుడికి తెలిసి వచ్చింది. నన్ను గదిలో పెట్టి కాల్చి చంపాలనుకున్న ఈ దుర్మార్గుడు సింహం వాత పడని అని మకరాంకుడు ఒక క్షణం పాటు అనుకున్నాడు. కాని మరుక్షణమే అతనికి తన అన్న ప్రాణం కాపాడాలనిపించింది. అతను కత్తి దూసి సింహంపై పడి దాన్ని చంపేశాడు. కాని ఈలోపుగా సింహం తన పంజా విప్పి మకరాంకుడి చేతిని బలంగా పీకింది. మకరాంకుడి సింహాన్ని చంపే సందడికి శశాంకుడు నిద్రలేచాడు. తన ప్రాణం కాపాడటానికి తన తమ్ముడు చేస్తున్న సాహసం గుర్తించి తనను చూసి తానే ఎంతో సిగ్గుపడ్డాడు. సింహం చచ్చాక అతను తన తమ్ముణ్ణి కౌగిలించుకుని, "నేను నీకు ద్రోహం తలపెట్టినా నువ్వు నా ప్రాణం కాపాడావు. నా దుర్మార్గాన్ని క్షమించు తమ్ముడు" అన్నాడు.
మకరాంకుడు చాలా రక్తం పోగొట్టుకుని నీరసించి ఉన్నాడు. అతను శశాంకుడితో, అన్నా, ఈ దారిన పోతే ఒక గుడిసె వస్తుంది. అక్కడ పుష్కరుడని ఒక కాపు కుర్రవాడున్నాడు. అతను నా మిత్రుడు. సరదాకు అతను నా ప్రియురాలైన లీలావతిగా అభినయిస్తూ ఉంటాడు. అతనితో నా సంగతి చెప్పాలి అన్నాడు. శశాంకుడు బయలుదేరి గుడిసెకు వెళ్లి పుష్కరుడితోనూ లక్ష్మితోనూ మకరాంకుడికి గాయం తగిలిన వృత్తాంతమంతా చెప్పాడు. తాను మకరాంకుడి అన్ననని, ఒకప్పుడు భ్రాతృద్రోహం తలపెట్టానని, అందుకే మకరాంకుడు అరణ్యవాసం చేస్తున్నాడని, తనకిప్పుడు బుద్ధి వచ్చి హృదయ పరివర్తన జరిగిందని కూడా శశాంకుడు వారితో అన్నాడు. శశాంకుడి పశ్చాత్తాపం చూసి మాలతి వెన్నలాగా కరిగిపోయింది. ఆమె అతని బాధను అర్థం చేసుకుని సానుభూతి చూపింది. ఆ క్షణంలోనే వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఈ సందర్భంలోనే ఇంకొక చిత్రం కూడా జరిగింది. మకరాంకుణ్ణి సింహం పీకిందని వినగానే లీలావతికి స్పృహ తప్పిపోయింది. తిరిగి స్పృహ తెలిసినాక ఆమె తన దౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి మకరాంకుడి ప్రేయసిలాగా అభినయించే అలవాటు చొప్పున ఈ వార్త వినగానే మూర్ఛ వచ్చినట్టు అభినయించాను అని ఆమె శశాంకుడితో అన్నది. కాని పాలిపోయిన ఆ పుష్కరుడి ముఖం చూస్తే ఆ మూర్ఛ నటనగా శశాంకుడికి కనిపించలేదు. అతను తన తమ్ముడున్న చోటికి తిరిగిపోయి గుడిసెలో జరిగిన సంగతులన్నీ పుష్కరుడు మూర్ఛపోవటంతో సహా చెప్పి, ఆ కాపు పిల్ల లక్ష్మి ఉన్నది చూడు, ఆమెను నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పలేను. నేనామెను పెళ్లాడి ఆ గుడిసెలోనే ఉండిపోవటానికి నిశ్చయించాను. నువ్వు మన ఊరు వెళ్ళి మన ఆస్తి యావత్తూ స్వాధీనపరచుకుని అనుభవించు. నాకవేవీ అవసరం లేదు అన్నాడు. అయితే రేపే మీ పెళ్లి జరిగేటట్టు చూడు. అడుగో పుష్కరుడు వస్తున్నాడు. ఆ లక్ష్మి ఒంటరిగా ఉంటుంది. నువ్వు వెళ్ళి ఆమెతో పెళ్లికి ఒప్పించు. జయసింహుడి సమక్షాన్నే పెళ్లి జరుపుదాం అన్నాడు మకరాంకుడు. శశాంకుడు వెళ్లిపోయాక మకరాంకుడు లీలావతితో తన అన్న లక్ష్మిని ప్రేమించి పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్న విషయం చెప్పి, ఈ పెళ్లితో పాటు నాకు లీలావతికి పెళ్లి అయితే ఎంత బాగుండును అన్నాడు. నీకు నిజంగా లీలావతి పైన అంత ప్రేమ ఉంటే నేను రేపు ఉదయానికల్లా ఆమె ఇక్కడ ఉండేటట్టు చేయగలను. అంతేకాదు, ఆమె నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకునేటట్టు చేస్తాను. నాకు కొంచెంగా మంత్రవిద్య తెలుసు అన్నది లీలావతి. ఒక వంక ఆశ, మరొక వంక అనుమానము మకరాంకుణ్ణి బాధించాయి. ఇది పరిహాసాలకు సమయం కాదు, నిజం చెప్పు అన్నాడతను. ఇందులో పరిహాసమేమీ లేదు. నేను అచ్చగా నిజమే చెబుతున్నాను. నువ్వు మంచి దుస్తులు వేసుకుని పెళ్లికొడుకువి కావలిస్తే జయసింహుడు మొదలైన వారికి కూడా చెప్పేయి. రేపు ఉదయం లీలావతి ఇక్కడ ఉండేటట్లు చూసే పూచి నాది అన్నది లీలావతి. మర్నాడు ఉదయం జయసింహుడి సమక్షాన 2 వివాహాలు జరగటానికి ఏర్పాటైంది. లక్ష్మి, శశాంకుడు, మకరాంకుడు ఆయన ఉండే చోటికి వెళ్లారు. జయసింహుడి పరివారం పెళ్లికూతురు ఒక్కతే ఉండటం చూసి ఆశ్చర్యపడ్డారు. పుష్కరుడు లీలావతిని తీసుకువస్తున్నాడని మకరాంకుడు చెప్పాడు. రాబోయే పెళ్లికూతురు తన కుమార్తె అని విని జయసింహుడికి మరింత ఆశ్చర్యమైంది. పుష్కరుడు నిన్ను వేళాకోళం చేయటానికి అలా అని ఉంటాడు. నా కుమార్తెను తీసుకురావటం వాడి వల్ల అయ్యే పనే కాదు అన్నాడు జయసింహుడు మకరాంకుడితో. ఇంతలో పుష్కరుడు అక్కడికి వచ్చి జయసింహుడితో, నేను మీ కుమార్తెను ఇక్కడికి తీసుకువచ్చే పక్షంలో ఆమెను ఈ మకరాంకుడు పెళ్లాడటానికి మీరు అనుమతిస్తారా అని అడిగాడు. తప్పక అనుమతిస్తాను. ఉంటే ఒక రాజ్యం కట్నంగానూ కూడా ఇద్దును అన్నాడు జయసింహుడు. ఆమెను పెళ్లాడటం నీకు సమ్మతమే కదా అన్నాడు పుష్కరుడు మకరాంకుడితో. అనేక రాజ్యాలకు చక్రవర్తి అయినప్పటికీ ఆమెను మనస్ఫూర్తిగా పెళ్లాడతాను అన్నాడు మకరాంకుడు. తర్వాత పుష్కరుడు, లక్ష్మి కలిసి తమ గుడిసెకు వెళ్లారు. లీలావతి తన మగవేషం విప్పేసింది. ఇద్దరూ తాము తెచ్చుకున్న తమ అసలు దుస్తులను, నగలను ధరించి రాజకుమార్తెలలాగా తయారయ్యారు. వారు జయసింహుడున్న చోటికి తిరిగి వచ్చారు. లీలావతి తన తండ్రికి ప్రణామం చేసి తనను దీవించమని కోరింది. ఆమె తన తండ్రికి తన అజ్ఞాతవాస కథ యావత్తూ చెప్పేసింది. తర్వాత లీలావతిని మకరాంకుడు, మాలతిని శశాంకుడు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిళ్లు నగరంలో ఎంతో వైభవంగా జరగవలసినవి అయినప్పటికీ ఈ మహారణ్యం మధ్య కూడా ఆనందానికి ఏమీ లోటు లేకుండా పోయింది. పెళ్లిళ్లు అయ్యాక అందరూ విందు భోజనాలు చేస్తూ ఉండగా శక్తిసింహుడు కొందరు భటులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. తన కుమార్తె మాలతి మాయమైనప్పటి నుంచి శక్తిసింహుడికి చాలా ఆగ్రహంగా ఉన్నది. దిక్కులేక అడవులు పట్టిపోయిన తన అన్న దగ్గరికి తన కుమార్తె ఎందుకు వెళ్లాలని ఆయనకు కోపం వచ్చింది.
జయసింహుణ్ణి ఆయన పరివారాన్ని నాశనం చేసే ఉద్దేశంతో శక్తిసింహుడు కొంత బలాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. అయితే కొత్త పెళ్లి కొడుకులను పెళ్లి కూతుళ్లను విందు చేసుకుంటున్న వారిని చూడగానే శక్తిసింహుడికి జ్ఞానోదయమైంది. అరణ్య మధ్యంలో కూడా ఆనందానికి కొరత ఉండదని, కిరీటం ఉంటేనే రాజు కానవసరం లేదని, తన అన్న ఆయన జయసింహుడు ఎక్కడ ఉన్నా రాజేనని శక్తిసింహుడు అర్థం చేసుకున్నాడు. అతను అన్నకాళ్లపై పడి క్షమాపణ వేడి, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు లేని రాజ్యం అరణ్యంలాగా ఉన్నది. నువ్వు ఉన్న అరణ్యం రాజ్యంలాగా ఉన్నది. అందుచేత నువ్వు తిరిగి వచ్చి నీ రాజ్యాన్ని ఎప్పటిలాగా ఏలుకో అన్నాడు. ఈ మాటలు విని అందరూ హర్షించారు. జయసింహుడి అరణ్యవాసం ముగిసింది. తమ రాజ్యాలను కూడా వదిలిపెట్టి తనను అరణ్యంలో కూడా కొలిచిన సామంతులందరికీ ఆయన తన ఆదరాన్ని పుష్కలంగా చూపాడు. అందరూ తమ తమ రాజ్యాలకు తిరిగిపోయి సుఖంగా కాలం గడిపారు. జానపద కథ గుణపాఠం. 800 ఏళ్ల క్రితం చీనాలోని హాంగ్చౌ మహానగరం సూంగ్ సామ్రాజ్యానికి రాజధాని. అది సకల సంపదలతోనూ తొలతూగుతున్నప్పటికీ అక్కడ అంతులేని బిచ్చగాళ్లు ఉండేవారు. ఈ బిచ్చగాళ్లకు ఒకడు రాజుగా ఉండేవాడు. బిచ్చగాళ్లు రోజూ సంపాదించేదానిలో అతను ఒక వంతు తీసుకుంటూ ఉండేవాడు. ఆ డబ్బు వడ్డీలకిచ్చి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా బిచ్చగాళ్లకు రాజైనవాడు ఎంతో సంపన్నుడు కావటానికి అవకాశం ఉండేది. అనేక తరాలుగా బిచ్చగాళ్లను పరిపాలించిన కుటుంబాల సంగతి చెప్పనే అవసరం లేదు. బిచ్చగాళ్ల రాజు వద్ద ఎంత డబ్బున్నప్పటికీ వాళ్లు సంఘంలో వెలిగానే ఉండేవారు. అతడికి ఇంట్లో ఎంత రాజోపచారంగా జరిగినప్పటికీ బయటకి అడుగు పెడితే ఎవరూ లక్ష్యపెట్టేవారు కారు. హాంగ్చౌ మహానగరంలో చిస్లావోతా అనే బిచ్చగాళ్ల రాజు ఉండేవాడు. 7 తరాల నుంచి ఆయన పూర్వీకులు బిచ్చగాళ్ల రాజులుగా ఉంటూ వచ్చారు. అందుచేత ఆయనకు ఎన్నో భవనాలు, ధాన్యాగారాలు, పుష్కలంగా డబ్బు, అంతులేని దాసదాసీ జనము ఉండేవి. నగరంలోని మహాసంపన్నులలో ఆయన కూడా ఒకడు. ఆయనకు సంఘంలో పరువు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్న కోరిక కలిగింది. అందుచేత ఆయన బిచ్చగాళ్లకు రాజుగా ఉండే పని నుంచి విరమించుకొని ఆ పదవిని తన దాయాదికి ఒకడికి ఇచ్చేశాడు. అయినప్పటికీ అందరూ ఆయనను ఇంకా బిచ్చగాళ్ల దొర అనే పిలుస్తూ వచ్చారు. ఆయనకు 50 దాటాయి. భార్య చాలా కాలం క్రితమే పోయింది. కొడుకులెవరూ లేరు. యును అనే కుమార్తె ఒక్కతే ఉన్నది. ఆమె అపురూప సౌందర్యవతి. తండ్రి ఆమెను కోట్లకు ఎత్తుగా చూసుకునేవాడు. ఆమెకు చక్కగా చదువు చెప్పించాడు. అన్ని విద్యలు నేర్పించాడు. ఆమె కవిత్వం చెప్పేది. అనేక జంత్రవాద్యాలు చక్కగా వాయించేది. సర్వలక్షణ సమాన్వితురాలైన యునకు ఎంతో గొప్ప సంబంధం తీసుకురావాలని తండ్రి ఆశించాడు. అలాంటి కన్య గొప్పవాళ్ల ఇళ్లన్నీ గాలించినప్పటికీ దొరకని మాట నిజమే అయినా ఆమె తండ్రి బిచ్చగాళ్లకు రాజు కావటం మూలాన గొప్ప ఇంటి వాళ్ళెవ్వరూ ఆమెను పెళ్లాడతామని రాలేదు. 18 ఏళ్లు నిండినా ఆమెకింకా ప్రధానం కాలేదు. ఆ నగరంలోనే మోచి అనే యువకుడొకడు ఉన్నాడు. అతను చాలా అందమైనవాడు. కాని నిరుపేద. తల్లిదండ్రులు లేరు. వయసు 20 ఏళ్లు. కొన్ని ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. కాని పేదవాడు కావటం చేత ఇంకా పెళ్లి కాలేదు. అతని సంగతి విని చిన్ తన కుమార్తెను అతనికిచ్చి ఎల్లరికం ఉంచుకోటానికి సమ్మతించాడు. తన మామగారి వంశం బిచ్చగాళ్ల రాజులని తెలిసి కూడా పేదవాడు కనుక అతను వివాహానికి సమ్మతించాడు. అతనికి ఏమీ ఖర్చు తగలకుండా వివాహం జరిగిపోయింది. భార్య అపూర్వ సౌందర్యవతి, సమర్థురాలు. మోచీకి స్వర్గంలో ఉన్నట్టుంది. ఈ సంబంధం చేసుకున్నందుకు అతని స్నేహితులలో హర్షించనివాడు లేడు. పెళ్లి అయ్యాక ఒకనాడు అతను తన స్నేహితులందరినీ ఆహ్వానించి మామగారి ఇంట విందు చేశాడు. ఈ విందు గురించి ఎలా తెలిసిందో దాయాదికి తెలిసింది. చిన్ని ఎక్కువేమిటి, నా తక్కువేమిటి, నన్ను విందుకు పిలవకుండా పైవాళ్లనందర్నీ పిలుస్తాడా అంటూ కొత్త బిచ్చగాళ్ల రాజు తన కింద ఉండే బిచ్చగాళ్లను 50-60 మందిని వెంట పెట్టుకుని కేకలు పెడుతూ చిన్ ఇంటి మీద వచ్చి పడ్డాడు. వీళ్లంతా దండులాగా వచ్చి పడేసరికి మోచి అతని మిత్రులు బయటికి పారిపోయారు. చిన్ బిచ్చగాళ్లకు క్షమాపణ చెప్పుకుని, ఇది మా అల్లుడు ఏర్పాటు చేసిన విందు. మీ అందరికీ వేరే విందు ఏర్పాటు చేస్తాను అంటూ అందరికీ బహుమానాలిచ్చి పంపేశాడు. ఆ రాత్రి ఏ స్నేహితులతోనో గడిపి మోచి మర్నాడు ఉదయం తిరిగి వచ్చేసరికి చిన్ తన అల్లుడి ముఖం చూడటానికి సిగ్గుపడ్డాడు. అంతదాకా యూను తన గదిలో అవమానంతో కుళ్ళిపోతున్నది. కాని మోచి పైకి ఏమీ అనలేదు.
అది మొదలు యూను తన భర్తను అభివృద్ధిలోకి రాగలందులకు చేయదగినదంతా చేసింది. అతనికి కావలసిన పుస్తకాలన్నీ కొనిపెట్టింది. పండితులను ఇంటికి పిలిపించి అతని చేత గొప్ప గొప్ప గ్రంథాలన్నీ చదివింపజేసింది. అతని పలుకుబడి పెరగటానికి గొప్ప గొప్ప వాళ్ళనందరినీ తన ఇంటికి ఆహ్వానించింది. మోచి ఉన్నత పరీక్షల్లో ఉత్తీర్ణుడై హాన్లీస్ పరిషత్తు అనే దానిలో సభ్యుడయ్యాడు. అతను రోజూ దర్బారు దుస్తులు ధరించి పరిషత్తుకు వెళ్లి వస్తూ ఉండేవాడు. వీధిలో అలగా పిల్లలు అతన్ని చూసి బిచ్చగాళ్ల దొర అల్లుడు ఉద్యోగి అయినాడు రోయ్ అనేవాళ్లు. మోచి తన మామగారి పట్ల పైకి మర్యాదగానే ఉంటున్నా లోలోపల అలాంటివాడి కూతుర్ని చేసుకున్నానే, ఇలా పైకి వస్తానని తెలిస్తే ఇంకా పరువైన సంబంధం చేసుకుందును కదా అనుకునేవాడు. భార్యను వదిలివెయ్యాలన్నా అతనికి తగిన కారణం దొరకలేదు. తాను పైకి రావటానికి తన భార్య చేసిన సహాయం యావత్తు అతను పూర్తిగా మరచిపోయాడు. కొంతకాలమయ్యాక మోచీకి ఊవై అనే చోట జనాభా అధికారిగా ఉద్యోగం వచ్చింది. రాజధాని నుంచి అక్కడికి నదిపై వెళ్లవచ్చు. అతను భార్యతో సహా పడవ మీద బయలుదేరాడు. కొద్ది రోజుల అనంతరం పడవ సాయిషి కొండ వద్ద లంగరు దించింది. ఆ రాత్రి నిండు పూర్ణిమ. మోచి నిద్రపట్టక వెన్నెల చూసి ఆనందించటానికి పడవ మీదకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక దుర్మార్గపు ఆలోచన కలిగింది. యూను చచ్చిపోతే తాను మరొకతను పెళ్లాడి ఈ అవమానం నుంచి బయటపడవచ్చు అనిపించింది. అతను కిందికి దిగి వెళ్లి యూనును నిద్రలేవకొట్టి వెన్నెల చూసే నెపం మీద బలవంతాన పైకి తీసుకువచ్చి ఆమెను పడవ అంచునుంచి నీటిలోకి చప్పున తోసేశాడు. తర్వాత అతను కళాసులను నిద్రలేపి త్వరగా పడవను సాగించండి, ఎంత వేగంగా పోతే అంత మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. జరిగిన సంగతి ఎరుగక వాళ్లందరూ లంగరు ఎత్తి తెడ్లు వేస్తూ పడవను వేగంగా నడుపుకుపోయారు. 4 మైళ్లు పోయి మళ్లీ లంగరు దించాక మోచి వారితో తన భార్య చంద్రుణ్ణి చూస్తూ ప్రమాదవశాన నదిలో పడిపోయినట్టు చెప్పాడు. వాళ్లు నిజం గ్రహించి కూడా పైకి ఏమీ అనలేకపోయారు. అక్కడ యూను నదిలో పడి మునిగిపోలేదు. ఆమె కాళ్ల కింద ఏదో ఉండి ఆమెను మునగకుండా చేయటమే కాక ఒడ్డుదాకా తీసుకుపోయింది. ఆమె ఒడ్డుకు ఎగబాకి అక్కడ ఒంటరిగా కూర్చొని తన దుర్గతికి విలపించసాగింది. తనను చంపేసి తన భర్త మరొక పెళ్లి చేసుకోటానికి నిశ్చయించాడని ఆమె గ్రహించింది. అదృష్టవశాత్తు మోచి పడవ వెళ్లిన కొద్దిసేపటికి ఆ చోటికి మరొక పడవ వచ్చి లంగరు దించింది. ఆ పడవలో ఒక రవాణా అధికారి ఉన్నాడు. ఆయన పేరు మాటేహౌ. ఆయన భార్య తమ గదిలో నిద్రపోబోతూ వెన్నెలను చూడటానికి తలలు బయటపెట్టేసరికి ఎవరో ఏడుస్తూ ఉండటం వినిపించింది. వాళ్లు పడవ వాళ్లను పంపి ఒడ్డున కూర్చొని ఏడ్చే యూనును పడవలోకి రప్పించారు. ఆమె కథ అంతా విన్నారు. ఆమెకు పొడిబట్టలిచ్చి ఓదార్చి, ఏడవకు, నిన్ను మా కూతురిలాగే దగ్గర ఉంచుకుని నీకు ఏదో విధంగా సహాయపడతాం అని చెప్పారు. వాళ్లు పడవ వాళ్లతో కూడా ఈ సమాచారం బయటపెట్టవద్దని చెప్పారు. కొద్ది రోజులకు హూ తన ఉద్యోగ స్థానం చేరుకున్నాడు. ఊవై కార్యాలయం పైన ఆయన పెద్ద అధికారి. మోచి ఆయన కింద ఉద్యోగి. కొత్త రవాణా అధికారి వచ్చాడనగానే తక్కువ ఉద్యోగులంతా ఆయనను చూడవచ్చారు. వారిలో మోచి కూడా ఉన్నాడు. అతన్ని చూసి ఆయన, వీడు చాలా అందగాడు కూడాను, ఎంత నీచానికి పాల్పడటమేమిటో అనుకున్నాడు. కొద్ది మాసాలు గడవనిచ్చి హూ తన కింది ఉద్యోగులతో, నాకు పెళ్లి కావలసిన కుమార్తె ఉన్నది, ఆమెకు తగిన వరుడు దొరికినట్లయితే ఇల్లరికం ఉంచుకుందామనుకుంటున్నాను అని మాట వరసగా అన్నాడు. మోచి తన భార్యను పోగొట్టుకున్నాడని అందరికీ తెలుసు. అందుచేత అందరూ అతన్ని సిఫారు చేశారు. అతను ఏమంటాడో కనుక్కోమని హూ వారితో అన్నాడు. అంత పెద్ద అధికారికి అల్లుడు కావటమనేసరికి మోచి ఎగిరి గంతేశాడు. తనకు అంత అదృష్టం పడుతుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతను సమ్మతించినట్టు విని, హూ, మా అమ్మాయిని గారాబం చేసి పాడు చేశాం. అతను దాని చెప్పుచేతలలో ఉండటానికి ఒప్పుకునేటట్టయితేనే ఈ పెళ్లి చేసుకోవటం మంచిది అన్న సంగతి ముందే చెప్పాను అన్నాడు. మోచి తన భార్యకు విధేయుడై ఉండటానికి సమ్మతించాడు. హూ తనకు మళ్లీ పెళ్లి చేయబోతున్నాడని మొదట విన్నప్పుడు యూను ససేమిరా అన్నది. నా వెంట వచ్చిపడిన అవమానం సహించలేక ఆయన నన్ను వదిలించుకోవాలనుకున్నారే గాని నేను ఆయనను వదిలి మరొకరిని చేసుకోవటం అధర్మం అన్నదామె. ఆమె చేసుకోబోతున్నది అతనినేనని తెలిసాకనే ఆమె పెళ్లికి ఒప్పుకున్నది. ఆమె తన కళ్ళు తుడుచుకొని అలంకారాలు చేసుకుని పెళ్లికూతురు దుస్తులు ధరించింది. మోచి పెళ్లికొడుకు వేషం వేసుకుని గుర్రం ఎక్కి మామగారి ఇంటికి వెళ్ళాడు. మామగారు అల్లుడికి చేయవలసిన మర్యాదలన్నీ చేశాడు. అతిథులంతా వెళ్లిపోయాక పెళ్లికొడుకును
పెళ్లికూతురుండే చోటికి పంపారు. కాని అతను గదిలోకి అడుగు పెడుతుండగానే తలుపుల వెనక నుంచి 7, 8 మంది దాసీలు అతనిపై పడి కర్రలతో బాధసాగారు. ఓ మామగారు, ఓ అత్తగారు, రక్షించండి అని అతను ఎలుగెత్తి అరిచాడు. కొట్టకండి, కొట్టకండి, ఆయనను ఇలా తీసుకురండి అని పెళ్లికూతురు అనటం అతనికి వినిపించింది. అతను పెళ్లికూతురిని సమీపించి, నేనేం పాతకం చేశాను, నాకెందుకీ శిక్ష అన్నాడు. కాని ఆమె ముఖం మీద నుంచి మేలిముసుగు తీసేసరికి అతను భయంతో కొయ్యబారిపోయి దయ్యం, దయ్యం అని పొలికేకలు పెట్టి వణికాడు. దాసీలందరూ గొల్లున నవ్వారు. హూ దంపతులు ఈ కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతనితో అసలు విషయమంతా చెప్పారు. యూను కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక మోచి ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. అతన్ని క్షమించమని, అతను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాడని హూ దంపతులిద్దరూ యూనుకు నచ్చచెప్పారు. ఆ విధంగా ఆ భార్యాభర్తలు తిరిగి కలుసుకుని యావజ్జీవం విభేదాలు లేకుండా సుఖంగా కాపురం చేశారు. రాజు దొంగ. రాసినవారు జి. సత్యనారాయణరావు గారు. పూర్వం పాటలీపుత్రంలో ఉగ్రసేనుడనే మహావీరుడైన రాజు ఉండేవాడు. ఆయన కింద ఉండే సామంతులందరూ యోధాన యోధులే. అందుచేత ఉగ్రసేన మహారాజును చూస్తే శత్రువులకు సింహస్వప్నంగా ఉండేది. అయితే ఆయనకు గల సామంతులలో అవినీతిపరులు, ప్రజాపీడకులు అయిన వారు కొందరుండేవారు. రాజుగారి అభిమానానికి పాత్రులైన కారణంగా వారు నిరంకుశగా ప్రవర్తించసాగారు. ఉగ్రసేనుడి పట్ల అమిత విశ్వాసం గల చిల్లర యోధులలో సహదేవుడనే యువకుడు ఒకడు ఉన్నాడు. దుష్టులైన సామంతులు తమ దుర్మార్గాలతో మహారాజు పరిపాలనకు తీరని కళంకం తెచ్చిపెడుతున్నారనిపించి ఈ యోధుడు ప్రజలను కాపాడటానికి, దుర్మార్గులను శిక్షించటానికి కంకణం కట్టుకుని ప్రజాపీడకులందరినీ దోచటము, చిక్కినప్పుడల్లా శిక్షించటము సాగించాడు. దానితో పాటు తాను కొల్లగొట్టినది పేద ప్రజలకు పంచుతూ వచ్చాడు. సహదేవుడు గజదొంగలాగా తయారయ్యాడని ఫిర్యాదులు రాగానే మహారాజు అతనిని పట్టుకునేందుకు భటులను పంపాడు. అయితే సహదేవుడు వారికి అందకుండా తిరుగుతూ రహస్య జీవితం గడపసాగాడు. దాని మీదట మహారాజు సహదేవుణ్ణి గజదొంగగా ప్రకటించి రాజ్యంలో ప్రతి పౌరుడికి అతనిని చంపే అధికారం ఇచ్చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాటి రాత్రి ఉగ్రసేన మహారాజుకు కలలో ఒక దేవత కనిపించి, రాజా, లే, వెళ్ళి దొంగతనం చేసిరా, ఇది ఈశ్వరాజ్ఞ అన్నది. మహారాజు ఉలిక్కిపడి లేచి ఈ విపరీతమైన కలను స్మరించి ఆశ్చర్యపడ్డాడు. కాని ఆయన మళ్లీ కన్ను మూశాడో లేదో అదే దేవత మళ్లీ కనిపించి, రాజా, నువ్వు వెళ్లి దొంగతనం చేసి రాకపోయావో నీకు రాజ్యము, ప్రాణము కూడా దక్కవు, ఇది ఈశ్వరాజ్ఞ అన్నది. రెండుసార్లు వచ్చిన ఈ కలను గురించి ఏమనుకోవాలో మహారాజు నిశ్చయించలేకపోయాడు. ఆయన మళ్లీ నిద్రపోవటానికి యత్నించేసరికి మూడవసారి మళ్లీ అదే కల వచ్చింది. ఇందులో ఏదో దైవ ప్రేరణ ఉన్నదని, ఆ దేవత ఆజ్ఞ ప్రకారం దొంగతనం చేసి తీరాలని మహారాజు నిర్ణయించుకుని పక్క మీద నుంచి లేచి చప్పుడు కాకుండా భవనం వెలుపలకి వెళ్లాడు. నేను దొంగతనం చేయటమేమిటి? ఇలా దొంగలాగా బయటకు వెళ్లటం చూస్తే నా నౌకర్లు ఏమనుకుంటారు అనుకున్నాడాయన. కాని అదృష్టవశాత్తు ఎవరికంటా పడకుండానే ఆయన అశ్వాలను చేరుకుని తన గుర్రం మీద ఎక్కి అరణ్యంకేసి బయలుదేరాడు. దొంగలాగే ఆయన తన ముఖం కింది భాగాన్ని నెత్తిని గుడ్డతో కప్పుకున్నాడు. ఆలోచించిన కొద్దీ ఆయనకు దొంగల మీద గౌరవం హెచ్చించింది. దొంగతనం చేయటానికి ఎంత నేర్పు కావాలి, ఎంత గుండెధైర్యం కావాలి, పట్టుపడితే జనం చంపేస్తారు. తాను రాజే అయినా కూడా దొంగతనం చేయటంలో తనకు ప్రమాదం ఉన్నది. దొంగతనం చేస్తూ దొరికిపోతే తాను ఫలానా అని తెలిసేలోపుగా అవతలి వాళ్లు చంపేయవచ్చు. ఒకవేళ వాళ్లు చంపేలోగా తాను రాజునని రుజువు చేసుకోగలిగిన బతికి ఉన్నంత కాలము తీరని అవమానం. నేను ఒంటరిగా దొంగతనం చేయలేను. నాకెవరైనా దొంగ ఒకడు జతపడితే బాగుండును అనుకున్నాడు మహారాజు. కాని ఆయనకు దారిలో ఎవ్వరూ తగలలేదు. కాని అరణ్యం ప్రవేశించిన కొద్దిసేపటికి ఒక నల్లగుర్రం ఎక్కి ముఖం గుర్తించటానికి లేకుండా కప్పుకొని ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఇంత రాత్రివేళ ఎక్కడికి పోతున్నావు? నీ పనేమిటి? పేరేమిటి? అని రాజు ప్రశ్నించాడు. కాని రెండవ మనిషి సమాధానం ఇవ్వలేదు. రాజు వాడి మీదికి కలియబడి, చేతనైతే ఆత్మరక్షణ చేసుకో అన్నాడు. ఇద్దరూ గుర్రాలపైననే ఉండి కొంతసేపు యుద్ధం చేశారు. తర్వాత నేలమీద దిగి యుద్ధం చేశారు. చివరకు రాజుగారే గెలిచాడు. రెండవవాడు పడిపోయి రాజుకు చిక్కి, నీకంటే మంచి యోధుణ్ణి నేనెన్నడూ ఎదుర్కోలేదు. కావాలంటే నన్ను చంపెయ్యి, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు.
నీ ప్రాణాలు తీస్తే నాకేం లాభం? నీవు మంచి యోధుడివే. నీ స్నేహం నాకూ లాభించవచ్చు. నీ పేరేమిటి? అని మహారాజు అడిగాడు. నా పేరు సహదేవుడు అన్నాడు ఓడిపోయినవాడు. ఓహో, నీవూ దొంగవేనా? బాగా దొరికావు. ఇద్దరం ఎటైనా పోయి దొంగతనం చేద్దాం పద. రాజుగారి ఇంటికి కన్నం వేద్దామంటావా? అని రాజు అడిగాడు. వద్దు, మహారాజుకు నేనెన్నడూ ఎలాంటి ద్రోహమూ చేయలేదు. కావలిస్తే శూరసేనుడి ఇంటిని దోచుకుందాం అన్నాడు సహదేవుడు. శూరసేనుడు ఉగ్రసేనుడి సామంతులలో ముఖ్యుడు. మహారాజు చెల్లెలిని పెళ్లాడి దగ్గర బంధువు కూడా అయ్యాడు. రాజు మీది ఎంతో భక్తి ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఆయన చెల్లెలి భర్తను ఎలా దోస్తావు? ఇదేనా నీ రాజభక్తి? అని రాజు అడిగాడు. నా రాజభక్తి శూరసేనుడి రాజభక్తి కన్నా ఎక్కువే. అవసరమైతే ప్రాణం ఒడ్డి రుజువు చేస్తాను. పాపం రాజుగారి చెల్లెలు ఆ భర్తతో ఏమీ సుఖపడటం లేదని విన్నాను అన్నాడు సహదేవుడు. ఈ మాటలకు రాజు ఆశ్చర్యపడ్డాడు. శూరసేనుడు తన కుడిభుజంలాంటివాడని, అతనికి భార్య మీద ఎంతో అభిమానమని ఆయన అనుకుంటూ వచ్చాడు. కాని సహదేవుడు చెప్పేది మరొక విధంగా ఉన్నది. సరే, అక్కడే దొంగతనం చేద్దాం పద అన్నాడు రాజు. ఇద్దరూ గుర్రాలెక్కి శూరసేనుడి కోటను చేరుకున్నారు. సహదేవుడు ఆరితేరిన దొంగ కావటం వల్ల పహారా వాళ్ల కళ్ళు కప్పి రాజును తన వెంట పెట్టుకుని కోటను ప్రవేశించాడు. వాడి సమర్థతకు రాజు ఆశ్చర్యపడి, వీడు వెంట ఉండకపోతే నేనీ పాటికి పహారా వాళ్లకు చిక్కి ఉందును అనుకున్నాడు. సహదేవుడు పైకి అనలేదు కాని తన అనుచరుడికి దొంగతనంలో అనుభవం అంతగా లేదని తెలుసుకున్నాడు. అతను మహారాజును ఒక చీకటి స్థలంలో చేర్చి, నేను వెళ్లి క్షణంలో ధనం తెస్తాను. నేను వచ్చినదాకా ఇక్కడే ఉండు, కదలకు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికల్లా వాడు బరువైన మూటలతో ధనము, నగలు అవి మోసుకు వచ్చాడు. రాజుకు వాణ్ణి చూస్తే అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. మనం ఈ బరువును గుర్రాల మీద వేసుకుని త్వరగా వెళ్ళకపోతే చిక్కిపోగలం అన్నాడాయన. తొందరపడకు, ఇంకొక దొంగతనం ఉన్నది. మేడమీది పడక గదిలో శూరసేనుడి బంగారు మువ్వల జీను ఉంటుంది. దాన్ని అపహరించకుండా వెళ్లటం నాకు అవమానకరం. ఇప్పుడే వస్తాను అంటూ సహదేవుడు మళ్లీ మాయమయ్యాడు. అతను కొంచెం కూడా చప్పుడు చేయకుండా పై అంతస్తుకు చేరుకుని శూరసేనుడి పడక గది ప్రవేశించాడు. మంచం మీద శూరసేనుడు భార్య నిద్రపోతున్నారు. సహదేవుడు బంగారు మువ్వల జీను ఎక్కడ ఉన్నది తెలుసుకుని దాన్ని తీసుకుని ఎత్తుకుపోతూ ఉండగా మువ్వలు చప్పుడయ్యాయి. ఆ కాస్త చప్పుడికే శూరసేనుడు చివాలున లేచి కూర్చొని, ఎవరక్కడా? ఏది కత్తి? అని కేకలు పెట్టాడు. ఈ కేకలకు భార్య నిద్ర మేలుకొని, ఏమిటది? ఎందుకు కేకలు పెడుతున్నారు? అన్నది. గదిలోకి ఎవడో వచ్చాడు, ఏదో చప్పుడైంది అన్నాడు శూరసేనుడు. గాలికి చెట్ల కొమ్మలు కదిలి ఉంటాయి. కాకపోయినా ప్రతి రాత్రి మీరేదో పీడకలలు కనటము, ఉలిక్కిపడి లేవటమును. మీ మనసులో ఏదో రగులుతూ బాధపడుతున్నది. అదేమిటో నాక్కూడా కాస్త చెప్పకూడదు? ఒంటరిగా ఎంతకాలం భరిస్తారు ఆ బాధ? అన్నది భార్య. శూరసేనుడు వికటంగా నవ్వి, నీకెందుకు దిగులు? రేపటితో నా బాధలన్నీ అంతమవుతాయిలే. రేపు సాయంకాలం లోపల అర్ధరాజ్యం నాదైపోతుంది అన్నాడు. రేపు మహారాజు కొలువుకు వెళుతున్నానన్నారు గాని ఈ అర్ధరాజ్యం ఇస్తున్నారని చెప్పారు కారు అన్నది మహారాజు చెల్లెలు ఆశ్చర్యపోతూ. ఒకరిచ్చేదేమిటి? మేమే పుచ్చుకుంటున్నాం. నేను నా మిత్రులు కొందరు కలిసి రేపు కొలువులో మహారాజును హత్య చేసి రాజ్యం పంచుకుంటాం అంటూ దుష్టుడైన శూరసేనుడు తన భార్యకు కుట్రలో పాల్గొంటున్న సామంతులందరి పేర్లు చెప్పాడు. నా బొందెలో ఊపిరి ఉండగా మా అన్నను హత్య చెయ్యనివ్వను అంటూ శూరసేనుడి భార్య లేవబోయింది. శూరసేనుడామెను స్పృహ తప్పిపోయినదాకా కొట్టాడు. ఆయన మళ్లీ పడుకోగానే సహదేవుడు వచ్చిన దారినే కిందికి దిగి వెళ్లి తన తోటి దొంగతో తాను చూసినది, విన్నది పూసగుచ్చినట్టు చెప్పేసి, నా కత్తి నాకిచ్చే, ఆ రాజద్రోహిని ఇప్పుడే చంపి వస్తాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే చచ్చిపోయాననుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపో అన్నాడు. శూరసేనుడు రాజద్రోహం కోసం కుట్ర పన్నటమే కాక కొంతమంది సామంతులను అప్పుడే కూడగట్టాడని కూడా విని రాజు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కాని సహదేవుడికి అబద్ధమాడవలసిన పనేమున్నది? అందుచేత ఈ వార్త నిజమేనని రాజు నమ్మవలసి వచ్చింది. ఆయన సహదేవుడితో, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? రాజు కోసం నీ ప్రాణాలు బలిచేస్తానంటున్నావు. ఆ రాజు నీకేం ఒరగపెట్టాడు అన్నాడు. నువ్వు నా ప్రాణాన్ని దానం చేశావు గనుక సరిపోయింది కాని ఈ మాట అన్నందుకు చంపేసి ఉందును. రాజు సత్పురుషుడు, ఆయనకు కీడు రావటానికి వీల్లేదు. నా కత్తి ఇచ్చి అన్నాడు సహదేవుడు. వద్దు, మనం వెళ్ళి ఈ వార్త రాజుకే చెబుదాం. రాజద్రోహుల సంగతి ఆయనే చూసుకుంటాడు అన్నాడు రాజు. తన మిత్రుడు బావమరిది అయిన శూరసేనుడి మీద నేను ఆరోపణలు చేస్తే రాజు వింటాడా? నేను దొంగను.
దేశ బహిష్కార శిక్ష పొందినవాణ్ణి. నన్ను చూస్తూనే రాజుగారు ఉరి తీయిస్తాడు కాని కుట్రలను గురించి నేను చెప్పిందంతా వింటూ కూచోడు అన్నాడు సహదేవుడు. నేను దేశ బహిష్కారం పొందినవాణ్ణి కాను. నేను వెళ్ళి ఆయనను హెచ్చరిస్తాను అన్నాడు రాజు. తర్వాత దొంగలిద్దరూ అరణ్యంలో ఒకచోట కలుసుకునేటందుకు కూడా సంకేతం ఏర్పరచుకున్నారు. తెల్లవారక ముందే ఎవరికంటా పడకుండా రాజు తన భవనానికి తిరిగి వచ్చాడు. కుట్రలో చేరిన సామంతుల పేర్లు ఆయనకు తెలుసును గనుక వారిని మినహాయించి మిగిలిన సామంతులను అప్పటికప్పుడే పిలిపించి వారితో తనకు వచ్చిన కల గురించి, తాను సహదేవుణ్ణి కలుసుకోవటం గురించి, సూరసేనుడి కుట్ర విషయం గురించి అంతా చెప్పాడు. సామంతులు సూరసేనుడితోనూ ఇతర కుట్రదారులతోనూ ప్రాణాలకు తెగించి పోరాడతామని శపథాలు చేశారు. గోరుతో పోయేదానికి గొడ్డలు దేనికి? కుట్రదారులు మన మీదికి దండెత్తి రారు కదా, ఒక్కొక్కరే వస్తారు. ఒక్కొక్కరి ఆయుధాలే లాగేసుకుంటే సరిపోతుంది అన్నాడు ఉగ్రసేన మహారాజు. అలాగే జరిగింది కూడా. కుట్రదారులందరూ వెంట ఆయుధాలు దాచుకుని వచ్చి నలుగురు చుట్టుముట్టేసరికి వాటిని బయటకు తీసి ఇచ్చేశారు. ఆఖరుకు వచ్చినవాడు సూరసేనుడు. అతన్ని పట్టుకుని రాజు వద్ద ఉంచారు. తన అనుచరులు తనకన్నా ముందే బందీలుగా చిక్కిపోయారని గ్రహించి అతను, ప్రభూ, ఏమిటి దౌర్జన్యం? మీ బావమర్ది, మీ సామంతును అయిన నాకు ఇలాగేనా స్వాగతమిచ్చేది అన్నాడు. కాదు, ఇది రాజద్రోహులకిచ్చే స్వాగతం అన్నాడు రాజు. ఎవడా మాట అన్నది? వాణ్ణి పిలిపించండి, నా కత్తితో వాడికి సమాధానం చెబుతాను అన్నాడు సూరసేనుడు. రాజు తన మనిషిని అరణ్యంలోకి సంకేత స్థలానికి పంపాడు. వాడు అక్కడికి చేరి సహదేవుణ్ణి చూసి, రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు. తన అనుచరుడు రాజుగారికి దొరికిపోయి ఉంటాడని, తనని కూడా పట్టుకునేందుకు ఎత్తువేశాడని సహదేవుడు సంకోచించాడు. కాని రాజు అంత నీచానికి ఒడిగట్టడనుకుని రాజు మనిషి వెంట రాజభవనానికి వచ్చాడు. అతను రాజుతో, మహారాజా, నేను దొంగను, దేశబహిష్కారం పొందినవాణ్ణి. అయినా తమ ఆజ్ఞ అనుసరించి మీ మంచితనంలో విశ్వాసం ఉంచి వచ్చాను అన్నాడు. పిచ్చివాడా, నిన్న రాత్రి చంపకుండా విడిచిపెట్టినవాణ్ణి ఇవాళ చంపిస్తానా అన్నాడు రాజు. నిన్న రాత్రి అడవిలో కనపడింది మీరా అన్నాడు సహదేవుడు ఆశ్చర్యంతో. అవును, నిన్న నాకు దొంగతనం నేర్పావు. ఈ పూట ఇంకొక సహాయం నీ వల్ల కావాలి. ఈ రాజద్రోహితో ద్వంద్వయుద్ధం చేస్తావా అని రాజు అడిగాడు. సహదేవుడు సంతోషంగా సమ్మతించి సూరసేనుడితో కత్తియుద్ధం సాగించాడు. చాలాసేపు ఇద్దరూ సమవుజ్జీలుగా పోరాడిన తర్వాత అదృష్టవశాత్తు సూరసేనుడు సహదేవుడి చేతిలో ప్రాణాలు వదిలాడు. సహదేవుడిపైన ఉన్న ఆంక్షలన్నీ ఉపసంహరించి ఉగ్రసేన మహారాజు అతనికి సూరసేనుడి జాగీరిచ్చి తన సామంతులలో ఒకటిగా చేసుకున్నాడు.